సో మనం వచ్చేసి ఇప్పటికి 3 గ్రంథాలు చెప్పేసుకున్నాము. ఇప్పుడు 4 గ్రంథంలోకి వచ్చాము. సో ఈ గ్రంథంలో ఏందంటే మనకి 31 అధ్యాయాలు ఉంటాయి. వీటిని డివిజన్ ఎలా చేసుకోవచ్చు అంటే మనం 4 గ్రూపుల కింద చేసుకోవచ్చు అనమాట. ఎలా అయితే మనం శ్లోకాలను ఒక చాప్టర్లో ఎలా చేసుకుంటున్నామో అలాగా దీన్ని కూడా 4 విభాగాలుగా చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి అనేది నార్మల్, 1 నుంచి 7 వరకు తీసుకుంటే మనకి వచ్చేసి దక్షుడి గురించి అన్నమాట. సో అందుకే నేను మీ అందరికీ ఏం చెప్పాను, భక్తి అనేది మనకి ఏంటంటే అక్కడ భక్తి యోగముతోటే మనము అంతా చేసుకోవచ్చు అని కపిల భగవానుడు ఏం చెప్పాడు, భక్తి ఇంపార్టెంట్ అని చెప్పాడు అనమాట. సో అందుకని దాని కంటిన్యూటీకి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే విదురుడికి మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. ఈ భక్తి అనేది ఒక్కొక్క దాంట్లో చేసుకోవచ్చు. కర్మ మనకి ముందు కనుక మీకు గుర్తుంటే కపిల భగవాన్ చెప్పినప్పుడు ఆ ఆ, త- రజోగుణంలో, తమో గుణంలో, సత్వగుణంలో చేసుకోవచ్చు, కానీ వీటన్నిటికన్నా కూడాను శుద్ధ సత్వగుణంలో చేసుకుంటే చాలా గొప్ప అని చెప్పి చెప్తారు కదా. సో అది ఎట్లా ఒక్కొక్కళ్ళు ఆ స్టేజ్లో ఎలా చేశారు దానికి ఎగ్జాంపుల్స్తో సహా ఇప్పుడు మళ్ళీ విదురుడికి చెప్తున్నాడు అనమాట. సో దానికి పరంగానే స్వయంభూ మను యొక్క లీనేజ్. ఎందుకు మనకి స్వయంభూ మను యొక్క దాని గురించి, వంశం గురించి ఇంత ఎక్కువ చెప్పుకుంటున్నాం? రీజన్ ఏంటంటారు? ఎందుకు అంత చెప్పుకోవాల్సి వస్తుంది మనకి స్వయంభూ మను గురించి? మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడొచ్చు కదా. చెబుతారా? నేనే చెప్పుకున్నా. ఏంటి ఎవరు మాట్లాడరు? మాతాజీ హరే కృష్ణ. అంటే చెప్పండి. ఆయన యొక్క వంశం నుంచే కదా మాతాజీ భక్తతుడు కానీ పృథు మహారాజు కానీ ఎవరైతే మనం ఎగ్జాక్ట్లీ. చెప్తున్నామో. ఎందుకు అంటే మన ఈ ప్రజోత్పత్తిలో మెయిన్ పార్ట్ ఎవరిది? బ్రహ్మ. ఎప్పుడైతే మనకి మనం మొత్తం కూడా ఈ 3 క్యాంటోస్ లో మనం చూసిందేంటి? ఫస్ట్ మనం కారణ సృష్టి అని, ప్రైమరీ సర్గ అని, అది ఏంటిది మన కారణోదక సాయి విష్ణు నుంచి విశ్వాలన్నీ రావడం, అది ఎలా తయారవుతుంది, ఆ తర్వాత అదైన తర్వాత అది ఎలా ఖాళీగా ఉంటే దాంట్లో గర్భోదక సాయి విష్ణు రూపాంతరం చెందడం, ఆ తర్వాత విశ్వరూప రావడం, విశ్వరూపాల్లో మన జీవాలన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ దాంట్లో ఇముడ్చుకోవడము, ఆ తర్వాత మళ్ళీ ఆయన నావెల్ నుంచి బ్రహ్మ అనేది బొడ్డు నుంచి ఒక తామర పువ్వు వచ్చి దాంట్లో బ్రహ్మ రావడం అనేది, ఇదంతా కూడా కారణ సృష్టి సర్గ అని చెప్తాం. సో విసర్గ ఏంటి అంటే బ్రహ్మ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక లోపలికి వెళ్ళడం, తపస్సు చేయడము, వచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుడు జ్ఞానం ఇవ్వడము, దాని ద్వారా ఆయన సృష్టి మొదలు పెట్టడము. ఆ సృష్టి మొదలు పెడితే ఏంటి, ఒక్కొక్కళ్ళు సృష్టించుకుంటూ పోతే ఒకళ్ళేమో వెనకపోవడము, ఒకళ్ళేమో గందరగోళం చేయడము, ఒకళ్ళేమో ఏంటంటే మళ్ళీ కూతురు సృష్టిస్తే ఆయన వైపే వెళ్ళిపోవడము, ప్రజాపతిని సృష్టిస్తే వాళ్ళేమో పూర్తిగా క్రియేషన్ స్టార్ట్ చేయలేకపోవడము, అంతా అసంపూర్తిగా ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ స్వయంభూ మనుని శతరూపాన్ని సృష్టిస్తారనమాట. సో ఇప్పుడు వాళ్ళ ద్వారానే మనం అందరమే వచ్చాం కాబట్టి అసలు ఎలా స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలి. కాబట్టి దాని గురించి మనకి ఈ భాగవతంలో స్వయంభూ మను గురించి ఎక్కువ వచ్చిందనమాట. ఎవరైనా అడిగితే ఎందుకు ఈయన గురించి ఇంత చెప్పారు అంటే మీరు ఇదంతా చెప్పగలగాలి. సో ఆ విధంగా ఏంటంటే స్వయంభూమను. సో దాంట్లో ఏంటి అంటే మనకి స్వయంభూమనుని ఫస్ట్ చూసాము అంటే మనకి ఫస్ట్ అందుకే మనం ఏం చెప్పుకున్నాం, 1 నుంచి సారీ వరకు 1 నుండి 7 వరకు దక్షుడి యా గురించి. 1 నుంచి 7 వరకు వచ్చేసి మనకి తమో గుణములో ఎవరైతే భక్తి చేస్తారో దక్షుడి గురించి అన్నమాట వస్తుంది. ఓకే. సో ఇదంతా స్వయంభూమను లీనేజ్ మీరు అన్నట్టు ఆయన వంశం గురించి. బట్ 1 నుంచి 7 తమో గుణములో భక్తి అనేది ఎలా ఉంటుంది అనేది మనకి చూపిస్తారనమాట. రెండోది వచ్చేసి మనకి 8 నుంచి 12 చాప్టర్ల వరకు కూడా మనకి నారదులు ధ్రువ మహారాజు వస్తుంది. అది రజో గుణములో భక్తి అనేది ఎలా ఉంటుంది అంటే మనం ఒక కోరిక ఉంటుంది, ఆ కోరికను తీర్చుకోవడం కోసం అన్నమాట. మూడోది వచ్చేసి సత్వగుణంలో భక్తి అనేది ఎలా ఉంటుంది అంటే పృథు మహారాజ్ది మనకి 13 నుంచి 23 చాప్టర్ల వరకు కూడా ఉంటుంది అనమాట. అయితే ఇంకా వాళ్ళ వంశం అట్లాగే మనకి ఏదైతే మనకి ఇక్కడ ధ్రువ మహారాజు స్టార్ట్ అయిందో ఆ వంశం అట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది. పృథు మహారాజు కూడా ఆ వంశంలోనే వాడే. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి ప్రచేతాస్ వస్తారు, ప్రాచీన బర్హి, వీళ్ళందరూ కూడా అదే వంశంలో వాళ్ళు అనమాట. సో ఈ విధంగా వాళ్ళందరిది ఎట్లా వస్తుంది ఏంటి అనేది మనం చూసుకున్నాం. సో ఈ 4 పాటల్లో 1 నుంచి 7 వచ్చేసి మనకి దక్షుడి గురించి, 8 నుంచి 12 వరకు వచ్చేసి ధ్రువ మహారాజ్ గురించి, మళ్ళీ 13 నుంచి 23 వరకు వచ్చేసి మనకి పృథు మహారాజ్ గురించి, నాలుగోది 24 నుంచి 31 వరకు కూడా మనకి మొత్తం ప్రచేతాసు,
మళ్ళీ ప్రాచీన పరిహి వీటి గురించి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అవి డివిజన్ చేసుకుంటూ, సో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే స్వయంభూ మను యొక్క వంశం గురించి చెప్తారు. సో మనకి తెలుసు వాళ్ళకి ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు పుడతారు అని. సో ఫస్ట్ వచ్చేసి దేవహూతి, ఆకుతి, ప్రసూతి అన్నమాట. సో దేవహూతి గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, అయిపోయింది. కానీ మళ్ళీ కూడా ఈ ఫస్ట్ చాప్టర్ లో చెప్తారు మళ్ళీ కొంచెం. ఆకుతి రుచి గురించి కూడా మనకు వస్తుంది అనమాట. సో ఆకుతి రుచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడము, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టడం. సో వాళ్ళకి ఎవరు పుడతారు పిల్లలు? ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. ఎక్కడున్నారు? గుర్తు రావట్లేదా మాతాజీ ఏంటి? ప్రసూతికి అయితే యజ్జుడు వస్తాడు మాతాజీ, అది గుర్తుంది నాకు. ఆ సెకండ్ ఆవిడకి నాకు గుర్తులేదు మాతాజీ. ఓకే. ఆకుతి ప్రసూతికి ఏంటంటే ఇది యజ్ఞ వస్తాడనమాట. సో ఎందుకు యజ్ఞను తర్వాత వైఫ్ కూడా వస్తుంది. వైఫ్ పేరు ఏంటంటే నేనే మర్చిపోయాను, చూసారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దక్షిణ కావాలి దక్షిణ, మాతాజీ. కరెక్ట్, దక్షిణ మాతాజీ. సో వాళ్ళు ఇద్దరు వస్తారనమాట. అయితే స్వయంభూ మను దత్తు తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు గుర్తుందా మీకు? ఎందుకు అంటే దాన్ని మనము ఏం చెప్తారు అంటే మనుకి దాన్ని ఆ, ఇది ఏంటిది ఏంటిది మాతాజీ, దాని పేరు మర్చిపోతున్నానే నేను. ఏం ధర్మం అంటారు? పుత్ర ధర్మము ఏదో ఉంటుంది మాతాజీ పేరు. దోహోత్తుడు కోసమా మాతాజీ? అంటే ఆయనకు అదే వాళ్ళ మగపిల్లలు కొడుకుని తీసుకుంటారు దోహోత్తుడు కదా అంటారు. మాతాజీ. పిల్లలు దోహ లేకపోతే కూతురి పిల్లల్ని తీసుకుంటారు కదా, అది దాన్ని. దహోత్రుడు అని అంటారు కదా మాతాజీ. దహోత్రుడు అంటారు కదా. దత్తత కాదు దత్తత మాతాజీ, దత్తత పుత్రికా ధర్మం మాతాజీ. ఎందుకు అంటే మనకు ఆ రోజు మాతాజీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు దీన్ని. పుత్రికా ధర్మ ఎందుకంటే మనుకి పిల్లలు లేకపోతే, అంటే మామూలుగా ఏంటంటే పిల్లలు లేకపోతే కూతురు యొక్క కొడుకుని దత్తత తీసుకొని వారసుడిని చేసుకుంటారు. అది పుత్రికా ధర్మం అనమాట. కాకపోతే ఇక్కడ మనుకి ఏంటంటే ఆల్రెడీ కొడుకులు ఉంటారు ఇద్దరు. అయినా సరే ఎందుకు తీసుకున్నాడు అని అంటే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఆయన ఒక భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు అని తెలుసు కాబట్టి అందుకని ఆయన్ని ఆ ఇంట్లో పెంచుకోవాలి అని అనుకుంటాడు. దానికోసం ఈయన దత్తత తీసుకుంటాడు అనమాట. సో ఆటోమేటిక్ గా ఆయనతో పాటు ఆమె దక్షిణ కూడా వెనకాల వస్తుందన్నమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారనమాట. వీళ్ళిద్దరికి తర్వాత పెళ్ళవుతుంది వాళ్ళిద్దరికి, దక్షిణాకి అను యజ్ఞాకి. వాళ్ళిద్దరికీ కలిపి మళ్ళీ 12 మంది సంతానం కలుగుతారు. వాళ్ళని తుషితాస్ అని అంటారు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే మనకి దేవహూతి కర్దమా గురించి చెప్తారు. సో వాళ్ళిద్దరికి ఏంటి కపిల భగవానుడు మళ్ళీ 9 మంది కూతుళ్ళు పుడతారు. వాళ్ళందరి గురించి కూడా ఒక్కొక్కరు వాళ్ళకి ఏమెవరు పిల్లలు పుట్టారు, ఎవరెవరితో పెళ్ళయింది చెబుతూ మనకి కొన్ని శ్లోకాస్ ఏంటంటే అనసూయ గురించి వస్తుందన్నమాట. ఎందుకు అంటే అనసూయ ఏంటంటే అత్రితోటి పెళ్లి చేసుకుంటుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఆయన అత్రి అతను సేజ్ ఏం చేస్తాడు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తాడు అనమాట. చెప్పేసి జగదీశ అనేసి పిలుస్తాడనమాట. అంటే ఎవరిని పిలిచాడో అర్థం కాక ముగ్గురు కూడా వచ్చేస్తారనమాట. వచ్చేసి అతనే చెప్తాడు, నాకు ఎవరిని పిలిచానో నాకే తెలియట్లేదు, అంటే మీలో ఎవరు గొప్పో తెలుసుకోవాలనుకుంటున్నాను అని కూడా అదనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఏం పర్లేదు, మేమందరమీ కలిపి ఒకటేను, నీకు డోంట్ వరీ, మేమందరమీ కలిసి దత్తాత్రేయ రూపంలో వస్తాము అని చెప్పి చెప్తారనమాట. సో అతనికి ముగ్గురు పిల్లలు వస్తారు. ఒకటి సోముడు అంటే బ్రహ్మ యొక్క అంశ అన్నమాట. దత్తాత్రేయ విష్ణుడి యొక్క అంశ అన్నమాట. దుర్వాస వచ్చి శివుడి యొక్క అంశ. ఆ విధంగా వాళ్ళకి అనసూయ అత్రి స్టోరీ అనేది మనకి మధ్యలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఎవరైతే ఈ దేవహూతి కర్దమ యొక్క పిల్లల గురించి వింటారో వాళ్ళకి ఏంటి అంటే ఈ రకరకాల బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ తర్వాత వచ్చేసి మనకి మిగతా వీళ్ళు ప్రసూతి దక్ష అన్నమాట. సో వాళ్ళు వచ్చేసి మనకి మొత్తం 16 మంది పిల్లలు పుడతారు. దాంట్లో ఏంటంటే 13 మందిని, నేను పేర్లు అవన్నీ చెప్పట్లేదు మాతాజీ, 13 మంది పిల్లల్ని ఏంటంటే ధర్మాకి ఇస్తాడనమాట. 14వది మూర్తి అనమాట. ఆమె ఏంటంటే నరనారాయణులని జన్మ తీసుకుంటే, సో నరనారాయణులు ఎవరు అదంతా కూడా మళ్ళీ మనకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే దేవతాస్ అందరూ కూడాను నరనారాయణ వచ్చినప్పుడు వచ్చి వాళ్ళందరూ ప్రేయర్స్ చేస్తారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ లో ఏంటి అంటే మనకి వీళ్ళు నరనారాయణ ఎవరో కాదు, కృష్ణ అర్జునులే అని చెప్పి కూడా చెప్తారనమాట. సో ఆ తర్వాత
తర్వాత ఏంటంటే మనకి లాస్ట్ సతీ గురించి చెప్తారనమాట. తర్వాత మర్చిపోయి 15th వచ్చేసి స్వాధ అనమాట. స్వాధాను పితృస్పతర్, దానికి వయున ధరణి అనేసి వాళ్ళ పిల్లలు పుడతారు అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ లాస్ట్ లో అమ్మాయి సతీ అన్నమాట. ఈ సతీకి ఏంటంటే శివుతో పెళ్లి జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి పిల్లలే లేరు. ఎందుకు అంటే ఆమెకి పిల్లలు పుట్టకుండానే ఆమె ఏమంటారు తన్ని దహనం చేసుకుంది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు దానికి విదురుడికి డౌట్ వస్తుందన్నమాట. ఇదేంటి అసలు దక్షుడు ఆ శివుడికి పడకపోవడం ఏంటి, వాళ్ళిద్దరికీ పడకపోవడం కారణం ఏంటి? ఆ అదిగాక సతీ లాంటి ఆమె ఎందుకు ఆమె ప్రాణం తీసేసుకోవాలి అనుకుంది, ఏం జరిగింది అసలు అని చెప్పేసి అతను మళ్ళీ అడుగుతాడనమాట. ఇది మనకి సెకండ్ చాప్టర్ మొదలవుతుంది సతీ గురించి. సో అప్పటి నుంచి మనకి ఎన్ని చాప్టర్లు మొత్తం? సెకండ్, థర్డ్, ఫోర్త్, మొత్తం 6 చాప్టర్లు అనేవి మనకి ఈ దక్షుడి గురించే వస్తుంది అనమాట. సో ఈ విదుర ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తాడో దక్ష ఏం చేస్తాడు అంటే ఒకరోజు ఒక యజ్ఞం చేయాలి అనుకుంటాడు అనమాట. ఎందుకంటే ఆయనే కదా ప్రజాపతులకి లీడర్ కూడాను. సో అందుకని ఆయన యజ్ఞం చేయాలి అనుకుంటాడు. సో ఆ యజ్ఞానికి ఏంటంటే అందరూ వస్తారు. అక్కడికి ఆల్రెడీ బ్రహ్మ శివుడు వచ్చి కూర్చొని ఉంటారు. కాకపోతే ఏంటంటే బ్రహ్మ లేవకపోయినా అతను ఏమీ ఫీల్ అవ్వడు, కానీ శివుడు లేవకపోతే అతను చాలా ఫీల్ అవుతాడు అనమాట. ఫీల్ అయిపోయి వెంటనే ఇంకా శివుడిని ఏంటంటే కోపంతో మాట్లాడడం మొదలు పెడతాడనమాట. ఏ విధంగా అంటే నువ్వు నీకు అసలు సిగ్గు అనేది లేదు, నీకు అహంకారం ఎక్కువ అని చెప్పి చెప్తాడు. నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఏదో మంచి నిజాయితీ వాడివి అని నేను చెప్పుకుంటావు, కానీ నీకు అంతా కూడా కోతి లాంటి కళ్ళు ఉన్నాయి నీకు, అలా అని చెప్పేసి నీకు అసలు నువ్వు ఒక రాస్కెల్ లాంటి వాడివి, అయినా నీకు నా కూతుర్ని ఇవ్వడానికి అసలు నీకు అర్హతే లేదు, కానీ ఏదో మా నాన్న చెప్పాడు అని చెప్పేసి ఆయన కోసం అని ఇచ్చాను. శివుడిగా నువ్వు అసలు యాక్చువల్గా మంగళం అంటారు, కానీ నువ్వు అమంగళకరమైన వాడివి అని ఆ విధంగా అనేక రకాల మాటలు అనేసి ఇంకా తర్వాత ఏంటి అంటే ఆ అతన్ని ఇంకా అక్కడి నుంచి నీకు ఎప్పుడు కూడా నీ షేర్ అనేది నీకు ఈ దీంట్లో నుంచి నీకు ఇవ్వము అని చెప్పేసి ఆ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఆయన చెప్పించాడు కదా నీకు దాంట్లో హక్కు అనేది ఉండదు, నీకు ఫలం అనేది ఉండదు అని చెప్పి చెప్పాడు కదా యజ్ఞం చేస్తే. సో దానికి చాలా కోపం వస్తుంది అనమాట. వీళ్ళు నందీశ్వర్లు వీళ్ళందరూ కూడాను. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, కర్స్ చేయడం మొదలు పెడతారు. సో వాళ్ళు ఏ విధంగా కర్స్ చేస్తారు అంటే ఫస్ట్ ఏం చెప్తారు, నీకు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి ఈ దివ్య జ్ఞానం అంతా కూడా వాళ్ళలోంచి పోతుంది. ఇంకా ఏంటంటే వాళ్ళు ఈ భౌతికం గృహస్థ లైఫ్కి గృహమేధిలాగా తయారవుతారు, కర్మకాండ యాక్టివిటీస్లో అంతా కూడా వాళ్ళు లీనమైపోయి ఉంటారు అని చెప్పేసి చెబుతారు. ఇంకా ఏంటంటే ఆ దక్షుడికి మేక ఏమంటారు తల అనేది వస్తుంది అని శపిస్తారు. నెక్స్ట్ ఇంకా బ్రాహ్మణాస్ని వీళ్ళందరినీ కూడా రకరకాలుగా వాళ్ళు శపిస్తూ ఉంటారనమాట. దానికి భృగు మహారాజుకి చాలా కోపం వస్తుంది. సో వెంటనే ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ వీళ్ళని శపిస్తుంటాడు అనమాట. మీరందరూ ఏంటంటే ఇన్ఆస్పిషియస్ అంటే ఒక మంచి పద్ధతిలో వెళ్లకుండా ఈ ఏమంటారు తాగుడికి వీటికి బానిసలైపోతూ ఉంటారు ఇలా అని చెప్పేసి అతను శపిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఏంటంటే ఈ తాగుడు, మాంసం తినడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు అని చెప్పేసి, ఇంకా మామూలుగా మంచి పద్ధతి కాకుండా మీరు మనం అదే చెప్తుంటారు కదా, వీళ్ళకు శివభక్తులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు భూత ప్రేతాలతో చేస్తూ ఉంటారు కదా, సో ఆ విధంగా వెళ్తూ ఉంటారు అని చెప్పేసి అతను శపిస్తాడనమాట. సో ఇదంతా చూసి ఇంకా శివుడికి ఏమనిపిస్తుంది అంటే నేను ఇక్కడే ఉన్నానంటే ఇంకా ఇది పెద్ద వార్ లాగా జరిగిపోతుంది, ఇక్కడ నేను ఉండడం మంచిది కాదు అని చెప్పేసి శివ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో ఇప్పుడు మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మరి యజ్ఞం మొదలు పెట్టారు కదా, అది ఫినిష్ చేయకపోతే బాగోదు కదా అని చెప్పేసి వాళ్ళు ఆ యజ్ఞాన్ని మొదలుపెట్టిన దాన్ని చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇది మనకి సెకండ్ చాప్టర్లో అనమాట. సో నెక్స్ట్ మనకి థర్డ్ చాప్టర్లో ఏంటి అంటే మన శివకి సతీకి అనమాట. సో వాళ్ళిద్దరూ ఏంటంటే ఇప్పుడు ఇది ఆ యజ్ఞం అనేది చేశాం కానీ దానికి తృప్తి అనేది ఉండదన్నమాట. అందుకని ఏం చేస్తారు అంటే మళ్ళీ దక్షుడు మళ్ళీ మొదలు పెడతాడనమాట, ఇంకో యజ్ఞం మొదలు పెడతాడనమాట. ఈసారి ఏం చేస్తాడు, శివుడిని పిలవడు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ వైరం అనేది అలాగే జరుగుతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తాడు, అందరినీ పిలుస్తాడు, కానీ దక్షుడు ఆ గర్వంతో ఉండి నేను ప్రజాపతిని అని చెప్పి, ముఖ్యమైన ప్రజాపతి అని చెప్పేసి ఆ గర్వంతో ఆయన మళ్ళీ ఒక సాక్రిఫైస్ మొదలుపెట్టి దానికి ఏంటంటే శివుని సతీని వాళ్ళ అమ్మాయిని పిలవకుండా మిగతా అందరినీ కూడా పిలుస్తాడు. అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా అటెండ్ అయిపోతారనమాట. సో అది చూసి సతీకి ఏంటి అంటే
తండ్రే కదా ఏముందిలే అని చెప్పేసి తను వెళ్ళి వాళ్ళ తండ్రిని శివుని అడుగుతుందనమాట. మా నాన్న ఇలాగా ఒక మంచి యజ్ఞం చేస్తున్నాడు, నేను అక్కడికి వెళ్తే మా తల్లిని కలవచ్చు, నా అక్క చెల్లెళ్ళని కలవచ్చు, నేను మంచిగా తయారై వెళ్ళిపోవచ్చు, చూడు అందరూ ఎలాంత బాగా తయారై వెళ్తున్నారో, నేను కూడా వెళ్తాను అని చెప్పేసి సతీ అడుగుతుంది అనమాట. అది కాక తండ్రి అనేవాడు పిలవకపోయినా పర్లేదు, పుట్టింటికి మనం వెళ్ళిపోవచ్చు అనేసి అనేక రీజన్స్ చెప్తుంది అనమాట అతన్ని ఒప్పించడానికి. కానీ అప్పుడు శివుడు ఏం చెప్తాడు అంటే, శివుడు మళ్ళీ తిరిగి చెప్తాడు, వద్దు వద్దు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆమెకి అనేక రకాలుగా నచ్చ చెప్తాడనమాట. ఎందుకంటే పిలువని పేరంటానికి వెళితే మంచిది కాదు, అక్కడ నీకు ఒక గెస్ట్ లాగా మంచిగా ట్రీట్మెంట్ అనేది జరగదు అని చెప్పి చెప్తారు. ఎప్పుడైనా సరే మన వాళ్ళు అనే వాళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడితే మనం తట్టుకోలేము అని చెప్పి చెప్తాడనమాట. నెక్స్ట్ ఏంటంటే మీ నాన్న ఎలాంటి వాడు అంటే అందరిలో తప్పులు ఎతుకుతూ ఉంటాడు, సో అందువల్ల ఏంటంటే నీకు అక్కడికి వెళ్తే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా ఈ విధంగా ఏంటంటే అనేక రకాల ఆయనకి చెప్పేసి మీ నాన్న అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ లోపల ఉన్న నేనేంటంటే లోపల ఉన్న భగవంతుడిని చూస్తూ ఉన్నాను, అందువల్ల ఏంటంటే లేచి మనిషికి నేను ఇది ఇవ్వలేదు, కానీ దాన్ని చాలా సీరియస్గా మీ నాన్న తీసుకున్నాడు, ఎందుకంటే అతను బాడీనే చూస్తున్నాడు, లోపల ఉన్న భగవంతుడిని చూడలేదు, నేను అలా చూస్తూ ఉంటాను అని చెప్పేసి. నేను ఎప్పుడు కూడా వైష్ణవులకి ఎప్పుడు కూడాను ఆ వైష్ణవులనే కాదు ఎవరినైనా కూడా లోపల ఉన్న భగవంతుడిని చూస్తూ వాళ్ళని గౌరవిస్తూ ఉంటాను అని చెప్పేసి, ఇంకా నువ్వు నన్ను కాదు అనుకొని నువ్వు వెళ్ళావు అనుకో, ఏం జరుగుతుంది అంటే నీకు మేబీ మీ మీ నాన్న వలన నీకు పెద్ద ఆపద అనేది కూడా నీకు రావచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే దానికి అది మనకి అక్కడ దాకా మనకి ఇదవుతుంది. సరే, సో అది మనకి థర్డ్ చాప్టర్ అనమాట. సో ఫోర్త్ చాప్టర్లో ఏమవుతుంది అంటే మళ్ళీ సతీదేవి అక్కడికి వెళ్తుంది, కానీ అతను ఎలా పంపిస్తాడు సతీదేవిని? ఒక్కదాన్ని వెళ్ళిపోమంటాడా? లేదు మాతాజీ. గణాలతోటి పంపిస్తాడు మాతాజీ. వాళ్ళ గణంతో అంతా కూడాను చెప్పి పంపిస్తాడనమాట. బెటరు నువ్వు వాళ్ళందరితో కలిపి వెళ్ళు, ఒక్కదానివే వెళ్ళొద్దు అని చెప్పేసి మళ్ళీ అన్ని లాంఛనాలతోటి చక్కగా ఆమెకి పల్లకి నెక్కించి అన్నీ చేసి పంపిస్తాడనమాట. సో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దక్షుడు ఏం చేస్తాడు 4వ చాప్టర్లో? ఆయన అసలు పలకరించను కూడా పలకరించడం అనమాట, దగ్గరికి రావడం కానీ. ఇంకా ఎందుకు అసలు యాక్చువల్గా సతీ అంటే చాలా ఇష్టం దక్షుడికి, కానీ ఎప్పుడైతే శివుడితో పెళ్లి చేసుకొని ఈ విధంగా వారయ్యిందో అప్పటి నుంచి ఆమె నచ్చట్లేదు అనమాట. సో దగ్గరికి వచ్చినా పలకరించడు, అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పలకరించబోతే తనకి ఎందుకంటే వాళ్ళ నాన్న మాట్లాడలేదు అని కోపంతో ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ యజ్ఞం దగ్గరికి వెళ్తుందన్నమాట. సో వెళ్ళి ఇక అప్పుడు అతనికి ఫుల్ క్లాస్ పీకుతుంది అనమాట. ఆమెకి ఎంత కోపం వచ్చిందో ఆ కోపాన్ని అంతా కూడాను చెప్తుంది. సో దాంట్లో ఫస్ట్ ఏం చెప్తుంది అంటే, ఒక సాధు అంటే శివుడు అంటే ఎవరు అనుకుంటున్నావు, గొప్ప సాధు, అందులో కూడా నార్మల్ సాధు కాదు అనేసి, సాధు, మహత్తర, మహాత్తమ, అతి మహాత్తమ, అసాధు, మళ్ళీ దాంట్లో 4 రకాల సాధులు, అసాధుల్లో 4 రకాలు అనమాట. అసాధు, అసాధుత, అసాధుత్తమ, మళ్ళీ అతి అసాధుత్తమ. సో ఈ విధంగా 8 రకాలు ఉన్నాయి, 4 రకాల సాధుల్లో ఇది. సో ఇందులో ఏంటి అంటే అతి మహోత్తమ అనేది ఏంటంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మనలో మంచి గుణాలు అనేవి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే దాన్ని ఫుల్గా ఉన్నాయని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అంత గొప్పవాడు నా హస్బెండ్ అనేసి ఆమె ఇలా ఈ విధంగా అన్నీ చెప్పుకుంటుంది అనమాట. ఇంకా ఏంటంటే నువ్వు అసలు వైష్ణవుల డస్ట్ అనేది అంటే వైష్ణవులకి ఆ తప్పు అనేది చేసావు కదా, అది క్షమించలేని అపరాధం, అది నువ్వు నా భర్తని ఈ విధంగా చేశావు అనేసి. అసలు శివుడు నేమ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మనలో ఉన్న ఏమంటారు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, మన ఫేమ్ అంతా కూడా మన కీర్తి అనేది కూడా పవిత్రం అవుతూ ఉంటుంది. అలాంటి అతన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసావు, అతన్ని పిలవడమే కాకుండా ఇంకా ఇక్కడికి వస్తే నన్ను కూడా ఇది ఇంకో రకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి. సో ఆ విధంగా ఆమె నువ్వు శివుడిని ఈ విధంగా ఇచ్చావు, అసలు నీకు శివుడు ఎవరో తెలుసా, నీకు అతని గొప్పతనం తెలుసా అనుకుంటూ నువ్వు అతని కాలు కడగడానికి కూడా నువ్వు పనికిరావు అని చెప్పేసి, బ్రహ్మ కన్నా కూడా ఇంకా మా హస్బెండే ఎక్కువ అని కూడా చెప్తుంది అనమాట. చెప్పి లాస్ట్లో ఏమంటుందంటే, నాకు నువ్వు ఇచ్చిన ఈ శరీరంతో నాకు ఉండాలని లేదు, నేను అందుకొని ఈ శరీరాన్ని వదిలేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి
ఒక్కటి మాత్రం చెప్తుంది అనమాట, ఎవరైనా సరే వైష్ణవుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే మనం అక్కడ ఉండకూడదు, మనము అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. నేను ఇప్పటిదాకా ఇక్కడ ఉండడమే నేను చేసిన తప్పు, అదిగాక నాకు నువ్వు ఇచ్చిన ఈ శరీరాన్ని ఉంచుకోవాలనుకోవట్లేదు. ఇంకోటి దాక్షాయిని ఆమె పేరు, నీ పేరుతో పాటు ఉన్న నాకు ఈ శరీరం నాకు వద్దు అని చెప్పేసి ఆమె మంట పెట్టేసుకొని, నాకు ఈ కనెక్షన్ నీతో వద్దు అనుకుని ఆమె శరీరాన్ని వదిలేస్తుంది అనమాట. సో ఇది మనకి 4th చాప్టర్లో జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి 5th చాప్టర్కి వెళ్ళేటప్పటికి ఏంటి అంటే, ఎప్పుడైతే ఇంకా ఈ విధంగా జరుగుతుందో ఇక అక్కడి నుంచి ఏమవుతుంది ఆ తర్వాత, శివుడు ఆ ప్రమద గణాలతో వచ్చి ఈయనకి ఇంత యుద్ధం ఉంటుంది దక్షుడితో. యా, ఎప్పుడైతే అతను వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గణాలంతా ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి ఫైట్ చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటారనమాట. నారదుడు ఈ న్యూస్ని తీసుకెళ్లి శివుడికి చెప్తాడు, ఇలా సతీ చనిపోయింది అని చెప్పేసి. సో దానికి వెంటనే ఆయన ఎవరిని సృష్టిస్తాడు, ఆయన జుట్టులో నుంచి వస్తారు ఎవరు, వీరభద్రుడు. వీరభద్రుడు వస్తాడు. ఎస్ మాతాజీ. సో ఆ వీరభద్రుడు వచ్చేసి ఆయన ఆ స్థలంకి వెళ్ళిపోయి అందరినీ చంపేస్తూ ఉంటాడనమాట. అప్పుడు భృగు మహర్షి ఏం చేస్తాడు, భృగు మహర్షి కూడా వీళ్ళందరినీ చంపడానికి ఏంటంటే అతను కూడా ఒక అతన్ని సృష్టిస్తాడనమాట యజ్ఞంలో నుంచి. సో వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడము ఇదంతా కూడా అక్కడ జరుగుతుందన్నమాట. సో ఆ వీరభద్ర ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళ దక్షుడిని కూడా చంపేస్తాడు అనమాట. సో ఇదంతా మనకి ఈ సాక్రిఫిషియల్ లో అందరూ కలిసి వీళ్ళందరూ వీరభద్ర ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా చంపాడు, ఇవన్నీ కూడా మనకి ఆ 5వ చాప్టర్లో అవుతుందన్నమాట. 6వ చాప్టర్లో ఏంటి అంటే బ్రహ్మ వస్తాడనమాట. ఇంక ఇదంతా ఎంత గోల ఇలా జరుగుతూ ఉంటే ఇంక బ్రహ్మ ఏంటంటే ఆ శివుడి దగ్గరకు వచ్చి ఇంకా ఆపేయి, ఇది వద్దు అని చెప్పేసి చెప్తాడనమాట. సో అక్కడ మనకి ఏంటంటే ఆ కైలాసం యొక్క ఆ ఏమంటారు, యాక్చువల్గా ఫస్ట్ ఈ గోల్ అంతా ఏంటి అంటే దేవతలు అందరూ కలిసి వెళ్ళి బ్రహ్మకు చెప్తారనమాట. సో బ్రహ్మ అందరూ కలిసి మనము ఇక్కడ కాదు, మనం వెళ్ళేసి ఎప్పుడైతే శివుడికి కదా ఇది జరిగింది నష్టం అంతా కూడా, సో అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి మనందరమే కూడా ప్రే చేసి మనము పశ్చాత్తాపం, అదే మనం అంటే సారీ చెప్తాం కదా, అలాగా మనము అడుగుదాము రండి అనేసి. అదిగాక శివుడి యొక్క గొప్పతనం ఎవరికి కూడా తెలియదు అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఆ విధంగా దేవతలు అందరూ కలిసి వాళ్ళు కైలాసం వెళ్తారనమాట. సో ఇక్కడ మనకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కైలాసం యొక్క గొప్పతనం అంటే ఆ డిస్క్రిప్షన్ అంటాం కదా, ఎంత అందంగా ఉంది అనేది అక్కడ వర్ణన అంతా కూడా, ఎలాంటి పక్షులు ఉన్నాయి, ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే అలకా రీజన్, అక్కడ అలకాపురి అని ఉంటుంది కదా, సో దాని యొక్క వర్ణన కూడా మనకి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏంటి అంటే అక్కడ శివుడి యొక్క దర్శనం అవుతుంది. శివుడు ఏంటంటే అక్కడ ఒక బనియాన్ ట్రీ ఉంటుంది, దాని కింద కూర్చొని ఉంటాడు అనమాట. సో కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ ఏది కూడా ఎప్పుడు ఆయన ఎప్పుడు తపస్సు చేసుకునే ముద్రలో ఉంటాడు అనమాట. సో ఆయన ఆ విధంగా కూర్చొని ఉంటే వీళ్ళందరూ కూడా వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళి అతన్ని నువ్వు ఇంకా క్షమించు దక్షుణ్ణి, దక్షుడు చేసిందైతే తప్పే మాకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఎప్పుడైతే శివుడు వెంటనే బ్రహ్మను చూస్తాడో ఏం చేస్తాడు, వెంటనే లేచి నిలబడి లేచి నిలబడి ఆయనకి మర్యాద చేస్తాడనమాట. అప్పుడు బ్రహ్మ ఏంటంటే మళ్ళీ శివుడి యొక్క గొప్పతనం అంతా కూడా చెప్పి, నువ్వే ఈ యూనివర్స్ అంతా చేసేది అది అనేసి, అలా ఇద్దరు ఒకరినొకరు కూడా పొగుడుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో సాధు అనేవాళ్ళు మనకి దయతో అనేది ఉండాలి. సో అందుకొని నువ్వేంటి అంటే అక్కడ ఎక్కడైతే ఎవరెవరిని చంపబడి ఉన్నారో, ఎందుకంటే భృగు మహారాజు యొక్క పళ్ళు పీకేయడం అట్లా రకరకాల వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా మళ్ళీ సరిచేయి నువ్వు వచ్చి అని చెప్పేసి అడుగుతారనమాట. సో ఇదంతా ఇక్కడ జరుగుతుంది మనకి. బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళడం, ఈ కైలాస గురించి అలకాపురి గురించి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ రావడము, ఆ తర్వాత నువ్వు వాళ్ళందరినీ కూడా సరి చెయ్యి అని చెప్పి. సో 7వ చాప్టర్లో ఏంటి అంటే మనకి శివుడు ఏం చేస్తాడు అంటే అందరికీ ఇప్పుడు మనము అందరినీ సరిచేసి ఏమీ తప్పు జరగనట్టు చేసాం అనుకోండి, అది కరెక్టా?
లేదు మాతాజీ, కొంచెం బుద్ధి చెప్పాలి. కొంచెమన్నా ఉండాలి కదా. సో అదే ఇక్కడ చెప్తాడనమాట. నవ్వుతూ శివుడు చెప్తాడనమాట, ఓకే నేను అది ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి. సో అందుకని ఏంటంటే అందరినీ కాదు కొంతవరకు నేను సరిచేస్తాను అక్కడ జరిగిన విధ్వంసాన్ని అని చెప్పేసి. సో బ్రహ్మ చెప్పిన దాన్ని వింటాను, బట్ కానీ ఈ వైష్ణవ అపరాధం జరిగితే లాస్ అనేది ఉంటుంది అనేది అందరికీ తెలియాలి కాబట్టి దాన్ని మాత్రం ఆ దక్షుని బాడీని సరిచేయడము అట్లాంటివి కొన్ని కొన్ని మాత్రం నేను చేస్తాను అని చెప్పేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఏంటంటే దక్ష అక్కడికి వెళ్ళిపోయి దక్షకి ఆ గోటు తల అనేది పెట్టడము, మేక తలని పెట్టడము అది చేస్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే దక్షుడు కూడా ఫస్ట్ ఏంటంటే దక్షుడికి ఆ ఏమంటారు అతన్ని అతనితోటి వెంటనే ఆ ఏమంటారు క్షమించమని ప్రార్థించాలి అని అనుకుంటాడు. కానీ ఏమవుతుంది అంటే చేయలేకపోతాడు. ఎందుకు? అప్పుడు శరీరం లేదు కదా మాతాజీ, తల లేదు కదా. కాదు, శరీరం ఇచ్చాడు కదా, మేకతాలు ఇచ్చేసాడు కదా. క్షమించాలి అనుకున్నాడు అని మాతాజీ. క్వశ్చన్ అడగండి మాతాజీ సార్. ఆహా, ఆయన అది రోజు ఎందుకు రోజు మాట్లాడు. వెంటనే ఇప్పుడు మేకతాలు పెట్టిన వెంటనే ఆయనకి జ్ఞానం వచ్చింది. వెంటనే అతన్ని క్షమించమని అడగాలి అని అనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. ఏంటి కారణం? అతను చేసిన అంటాడు కదా మాతాజీ, దక్ష ప్రజాపతి ఎక్కువ ఆయనకు గర్వం ఎక్కువట్టాడా అహంకారం అంతా పోతుంది. అహంకారం పోయింది, అయినా సరే ఎందుకు అంటే ఇప్పటి వరకు రియలైజ్ అవ్వలేదు. కూతురు చనిపోయింది, ఇప్పుడు బాధ వచ్చింది ఆయనకి లోపల లోపల నుంచి. బాధ తన్నుకొచ్చింది అనమాట. సో ఆ బాధలో ఏంటంటే వెంటనే దక్షుడు వెళ్ళి పాదాల మీద పడలేకపోయాడు అనమాట. ఆ తర్వాత తన మైండ్ని సెట్ చేసుకొని ఓకే నా కూతురు ఇలాగా ఇలాగా అనేసి అని సెట్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళి అప్పుడు అతన్ని ప్రార్థిస్తాడనమాట. దక్ష ప్రేయర్స్ అనమాట. అప్పుడు చెప్తాడు, నువ్వు నన్ను పనిష్ చేయడం కరెక్టే, కానీ నువ్వు మళ్ళీ కూడా నీ మెర్సీ చూపించి నాకు మళ్ళీ నువ్వు నన్ను బతికిచ్చావు. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా బ్రాహ్మణ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. నేను ఎంతోగానో ఇన్సల్ట్ చేశాను, అయినా సరే నువ్వెంతో దయతోటి నన్ను ఈ పనిష్మెంట్ నుంచి బయటికి తీసుకొచ్చావు అని చెప్పేసి ఈ విధంగా ఆయన దక్ష ఏంటంటే మళ్ళీ అందరూ కలిసి ఆ ప్రేయస్ ఆ యజ్ఞం ఏదైతే మరి మొత్తం జరిగిందో అప్పుడు యజ్ఞం మధ్యలో ఆగిపోయింది కాబట్టి మధ్యలో ఆగిపోయింది కదా. సో ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ అందరూ కలిసి అందరూ కలిసి చక్కగా ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి అందరూ ఏంటంటే అందులో ఉన్న యజుర్వేద మంత్రాలన్నీ కూడా చదువుతారు. సో తర్వాత ఏంటంటే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. సో ఈ విధంగా అది సమాప్తం అయిపోతుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒక స్నానం చేస్తారు, దాని పేరు కూడా ఏదో చెప్పుకున్నాం, మర్చిపోయాము. సో దీనికి ఫలశ్రుతి కూడా ఉంటుంది అనమాట. ఏంటి? అవభూత స్నానం, అవభూత స్నానం మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో సో అదే కాకుండా ఏంటి అంటే ఎవరైతే ఈ ఈ శ్లోక్ ఈ మన ఏమంటారు దీన్ని ఫలశ్రుతి, ఎవరైతే దీన్ని మన దక్షుడి యొక్క ఈ స్టోరీ అంతా కూడా వింటారు చదువుతారో వాళ్ళకి ఏంటి అంటే ఆ లైఫ్లో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకి ఫలశ్రుతి చెప్తారనమాట. సో ఇప్పుడు 1 నుంచి 7 వరకు మనకి తమో గుణంతో దక్షుడు చేయడము, ఆ తర్వాత మళ్ళీ ఆయన రియలైజ్ అవ్వడము, మారడము, ఇవన్నీ కూడా చూసామన్నమాట. సో సెకండ్ది ఏంటంటే మనకి 8 నుంచి 12 వరకు కూడా ధ్రువ మహారాజ్ వస్తుంది అనమాట. సో అది ఎట్లా స్టార్ట్ అవుతుంది అని అంటే స్టార్టింగ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. యాక్చువల్గా ఇవాళ కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు మాతాజీ, కొంచెం వేరే పని నుండి వెళ్ళాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి మను యొక్క లీనేజ్ గురించి చెప్తూ ఉన్నారు కదా. సో ఇక్కడ బ్రహ్మ యొక్క పిల్లని గురించి చెప్తూ బ్రహ్మకి ఏంటంటే మిగతా ఇప్పుడు నారద వీళ్ళందరూ సనత్ కుమారులు వీళ్ళందరికీ అయితే ఎవరు పిల్లలు లేరు. కానీ ఆ తర్వాత ఏంటంటే అధర్మ అని ఉంది, అధర్మకి ఏంటంటే పిల్లలు పుడతారు. కానీ వాళ్ళది ఎలా ఉంటుంది వాళ్ళ వంశం? అధర్మాది మీకు గుర్తుండే ఉంటుంది, అన్నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడము, వాళ్ళ సంతానము ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకొని ఇంకా ఇక్కడ దాని గురించి చెప్పి ఆ తర్వాత మనకి సురుచిది మొదలు పెడతారు అనమాట. సో ఉత్తానపాదాది. ఎందుకు ఉత్తానపాద? యాక్చువల్గా మనం చూసాము అంటే ప్రియవ్రత ఉత్తానపాద, ప్రియవ్రత పెద్ద కొడుకు, కానీ ఉత్తానపాదాది ఎందుకు అంటే ఈ అధర్మ వాళ్ళ సంతానం ఇదంతా చెబుతూ అతనికి ఏంటంటే మైత్రేయుడికి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఒక భక్తుడి గురించి చెప్దాము ఫాస్ట్గా అని చెప్పేసి
వెంటనే ఏంటంటే ప్రియవ్రతానికి కాకుండా ఉత్తానపాద గురించి చెప్పడం మొదలు పెడతాడు అనమాట. సో ఉత్తానపాదకి ఏంటంటే ఇద్దరు వైఫ్లు ఉంటారు. సో ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. సురుచి సునీతి అని. ధ్రువ మహారాజ్కి ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళు కూర్చోవాలి అనుకోని కూర్చోపోతే అప్పుడు ఏమవుతుంది? పిన్ని కూర్చొని ఎంత భార్య ఆ నెట్టేస్తుంది. ముందు అతనే ఎంకరేజ్ చేయడు. ముందు తండ్రి కూడా రా కూర్చో అని అంటాడా? అనడు. అనకపోగా అప్పుడు అతను బాధతో ఉంటే తల్లి ఏం మాట్లాడుతుంది? నీకు ఆ అర్హత లేదు, నువ్వు గనక అక్కడ కూర్చోవాలి అనుకుంటే నువ్వేం చేయాలి అని చెప్తుంది. అడవికి పోయి ఆ నా నా బాగా గుర్తుంది మాతాజీ మీ అందరికి. సో అప్పుడు ఏం చెప్తుంది? నువ్వు డిజర్వ్ కాదు, నువ్వు మళ్ళీ వచ్చి నా కడుపులో పుట్టాలి. లేదు అంటే ఇది చాలా ఇంపాసిబుల్ అయింది. లేకపోతే భగవంతుడిని ప్రార్థించు, మేబీ భగవంతుడు తలిస్తే నువ్వు మళ్ళీ నా పొట్టలో పుట్టి ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రాగలుగుతావు అనేసి. సో అది విన్నంటనే ఏంటి, అతనికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక క్షత్రియ పుత్రుడు కదా. సో ఒక ఏమంటే అవమానాన్ని తట్టుకోలేడు కాబట్టి అతనికి చాలా కోపం వస్తుంది. సో ఆ కోపం వచ్చిన వెంటనే అతను ఏం చేస్తాడు? ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తాడు, సునీతి దగ్గరికి. సో వెళ్ళినప్పుడు సునీతి ఏమంటుంది? గుర్తుందా మీకు? భగవంతుని దగ్గరికి వెళ్ళేసుకో, నువ్వు వీళ్ళ మీద పగ పెంచుకోక అని చెప్తాడు మాతాజీ. ఇంకొకళ్ళ మీద ఎవరి మీద అంటే పిన్ని అది కాదు. ఈ కోపం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి మా అంటే ఏదన్నా వాళ్ళు పాడైపోవాలి, బాగుపడకూడదు అట్లా అని అనుకుంటాం కదా. అట్లా ఎప్పుడూ కూడా నువ్వు అనుకోకు అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. అంతేకాకుండా సురుచి ఏదైతే చెప్పిందో సురుచి ఏదైతే చెప్పిందో అది కరెక్టే. మనకి భగవంతుడు ఒక్కడే దిక్కు, అంతకు మించి ఇంక ఎవరు కూడా మనకి సాయం చెయ్యలేరు. అందుకని అది ఒకటి, నువ్వు నా కడుపులో పుట్టడం నీ కర్మ అని కూడా చెప్పేసి, అందుకు నాయన నువ్వు వెళ్ళి భగవంతుడిని ప్రే చేసుకోపో. ఎలాగైతే దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్తుంది? భగవంతుడిని ప్రే చేయడం మూలంగానే మీ తాత స్వయంభూమను కానీ ముత్తాత ఏదైతే బ్రహ్మ ఉన్నాడో వాళ్ళు కానీ మంచి మంచి పొజిషన్లో అనేది వచ్చారు. సో అందుకని నువ్వు కూడా భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకొని నీ ఉన్న కోరికల్ని నువ్వు నెరవేర్చుకో అని చెప్పి చెప్తారనమాట. సో సరే వెంటనే అతను ఏం చేస్తాడు? బయలుదేరిపోతాడు. కానీ ఏమీ తెలియదు, ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏమీ తెలియదు. అయినా కూడా తనంతట తను బయలుదేరిపోతా ఉంటాడనమాట. సో ఎప్పుడైతే అలా బయలుదేరి వెళ్తూ ఉంటాడో అతను ఎంతవరకు నిజంగా అంటే ఎంత పట్టుదలతో ఉన్నాడో చూడడం కోసం నారదులు వారు వస్తారనమాట. ఎవరు పంపిస్తారు నారదుల వారిని? భగవంతుడే పంపిస్తాడు మాతాజీ. భగవంతుడే పంపిస్తాడు. ఎందుకంటే భక్తులు ఆ విధంగా ఉన్నప్పుడు భగవంతుడు సాయం చేస్తాడు. సో అందుకని ఆయన ఏంటంటే చెప్తాడు, ఓకే నారదుల వారు ఎందుకయ్యా నువ్వు ఇలాగా ఈ చిన్న పిల్లాడివి, నువ్వు ఈ గౌరవాలు అగౌరవాలు అన్ని పట్టించుకోవద్దు, నేను మీ నాన్నకి చెప్తాను. అసలు ఈ తపస్సులు ఇవన్నీ చేయడం అనేది చాలా ఇది పెద్దది. పెద్ద పెద్ద ఏంటంటే బుద్ధిమంతులైన వాళ్ళు ఎన్ని చేయలేకపోతూ ఉన్నారు. అలాంటిది నువ్వేం చేస్తావు? భగవంతుడు తృప్తిపరచడం అనేది అంత ఈజీ కాదు. సరే పద నువ్వు, నేను మీ నాన్నకి చెప్తాను, నీకే ఓన్లీ మీ నాన్న ఒంట్లో కూర్చోవాలి అంతే కదా, అది నేను చేయిస్తాను పద అని చెప్పేసి చెప్తారనమాట. కానీ చెప్పిన తర్వాత కూడా ఇతను ఒప్పుకోడు మాతాజీ. ఒప్పుకోకపోతే అప్పుడు నారదులు వారు ఏం చేస్తారు? భగవంతుడు ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి భగవంతుని గురించి ఒక మంచి శ్లోకాలు అని మనకి ఆ శ్లోకాలన్నీ అతను చూడడానికి ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి, నువ్వు చెప్పిందంతా ఓకే నేను నమ్ముతాను కరెక్టే, కానీ ఇప్పుడు నాకు ఆ టైం లేదు. నేను ఏదేమైనా సరే మా తాతగారి లాంటి ఆ లోకాన్ని నేను పొందాలి. మా ఎవరు తాత అంటే బ్రహ్మదనమాట. బ్రహ్మదానికన్నా కూడా గొప్ప లోకాన్ని నేను పొందాలి అని చెప్పేసి చెప్తాడనమాట. సరే అని చెప్పేసి అతని యొక్క నాన్నకి ఓం నమో భగవతే వాసుదేవాయ అని 12 అక్షరాల మంత్రాన్ని ఇచ్చేసి ఆ తర్వాత అతనికి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. ఎక్కడ చేశాడు అతను? మధువనం మాతాజీ. మధువనంలో చేస్తాడు. సో ఆ విధంగా అతన్ని పంపించేస్తాడు అనమాట. అది పంపించి నారదముని ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడా అక్కడి నుంచి? ఎక్కడికి వెళ్తాడు తర్వాత? స్వయంభూ అదే ఉత్తానపాద దగ్గరికి వెళ్తాడనమాట. సో అప్పుడు ఉత్తానపాద ఏంటంటే చాలా జాలి పడితే, ఏం పర్వాలేదు నీ కొడుకు ఎక్కడికి ఏం లేదు, మంచిగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు, ఇలా ఫ్యూచర్ అంతా కూడా చెప్తాడనమాట. కంగారు పడకు అని. వెళ్ళి తిట్టలేదు అతన్ని, నువ్వు ఇలాగా అలాగా అని చెప్పేసి ఏమి తిట్టలేదనమాట. సో అతనికి మంచిగా చెప్పి నేను ఇంకెక్కడ వెళ్తున్నాను అని చెప్పేసి నారద ధ్రువ గురించి అతని సేఫ్టీ గురించి అంతా కూడా చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో ఆ తర్వాత ధ్రువుడేంటి చాలా తపస్సు చేస్తాడు. ఎంత ఘోరమైన తపస్సు చేస్తాడు?
ఒక 3 రోజులు ఎండుటాకులు తినుకుంటా, 3 రోజులు నీళ్ళు తాక్కుంటా, 6 రోజులు ఒక ఒంటికాల పెంచుకుంటూ మీద పుడతాడు. యా, ఒంటికాల మీద చాలా తీవ్రంగా చేస్తారు మాతాజీ. కరెక్ట్. ఫస్ట్ నెలంతా ఏంటి, 3 రోజులకు ఒకసారి ఓన్లీ ఆకులు అలములు తింటూ ఉండేవాడు అనమాట. ఆ తర్వాత రెండో నెలలో ఏంటి అంటే ఓన్లీ ఎండు గడ్డి అన్నమాట. అది కూడా ఎలాగా 6 రోజులకు ఒకసారి తినడం మొదలు పెడతాడనమాట. మూడో నెలలో ఏంటంటే 9 రోజులకు ఒకసారి ఓన్లీ నీళ్లు తాగడం మొదలు పెడతాడు. నాలుగో నెల ఏంటి అంటే అతను ఓన్లీ గాలి తీసుకుంటూ ఉంటాడు, అది కూడా 12 రోజులకు ఒకసారి అనమాట. ఎప్పుడైతే ఐదో నెల వస్తుందో ధ్రువ ఏంటంటే అసలు మొత్తం కూడా ఈ గాలిని మొత్తాన్ని స్తంభించేసి ఆయన మైండ్లో మొత్తం అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడనమాట. సో భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ లోపల అతను కూడా చాలా ఏమవుతుంది, లోపల బంధించేస్తాడు భగవంతుడిని. దానివల్ల ఏమవుతుంది, బయట ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో దానికి వీళ్ళందరూ దేవతలందరూ ఏంటి ఇంత వేడి ఎప్పుడూ లేదు, ఇట్లా ఎందుకు అవుతుంది అనేసి వాళ్ళందరికీ డౌట్ వచ్చేసి అందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు అనమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటున్నాము అని అడుగుతారు. అది 8వ చాప్టర్ వరకు అనమాట. సో ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళడం, తపస్సు ఏం చేసుకున్నాడు, ఆ తర్వాత ఈ వీళ్ళందరూ ఎందుకు ఇంత వేడవుతుంది అని భగవంతుడిని అడగడం వరకు కూడా మనకి 8వ చాప్టర్ అనమాట. 9వ చాప్టర్లో ఏంటంటే ధ్రువుడు అక్కడి నుంచి అక్కడ తపస్సు చేసుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళారు కదా వీళ్ళందరూ దేవతలు. సో వాళ్ళందరూ చెప్తారనమాట, ఇది ఏమీ లేదు, ధ్రువుడు ఏంటంటే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఆయన ఏదైతే నన్ను బంధించాడు దానివల్ల ఆ వేడంతా కూడా మీకు వస్తూ ఉంది. సో ఏం ప్రాబ్లం లేదు, నేను వెళ్ళి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అని చెప్పేసి భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షం అవుతాడనమాట. ప్రత్యక్షం అయినంటేనే ధ్రువుడు కళ్ళు తెరిచి చూస్తాడా? లేదు మాతాజీ. లోపల రూపం మాయమైపోతే అప్పుడు చూస్తాడు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. లోపల ఆయన ఆ పరమాత్మ రూపంలో చూస్తూ ఉంటాడు. ఆయన మాయమైపోయేటప్పటికి అప్పుడు కళ్ళు తెరుస్తాడు అనమాట. కళ్ళు తెరిచి వెంటనే భగవంతుని చూస్తాడు. కానీ భగవంతుని చూసిన వెంటనే చిన్న పిల్లవాడు కదా, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏమీ రాదనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, శంఖాన్ని తీసుకెళ్లి ఎక్కడ అంటిస్తాడు, తలకు అంటించేస్తాడు. అప్పుడు ధ్రువ మహారాజు ప్రేయస్ చేయడం మొదలు పెడతాడనమాట. నేను అదే ఏంటి నేను ఏది ఒక ధ్రువ మహారాజు ప్రేయస్ చేస్తాడు భగవంతుడి గురించి. ఆయన చూస్తాడు కదా, ఆయన ఎలా ఉంటాడు, ఏంటి రూపము రేఖ అన్ని గురించి కూడా ప్రేయస్ చేస్తాడనమాట. ఆ తర్వాత ఏంటి అంటే భగవంతుడు చెప్తాడు, నేను నీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని నేను చెప్తాడు. సో ఈ భక్తి యొక్క దాని గురించి ఏమంటారు, సాధువుల యొక్క అసోసియేషన్ వల్ల ఏం లాభం వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ధ్రువ మహారాజ్ ప్రేయస్ లో చెప్తాడు. చాలా మంచివి, కానీ అన్నీ చెప్పలేను కాబట్టి నేను అందుకనే చెప్పట్లేదు అనమాట. సో ఆ తర్వాత ఏంటి, ఇక్కడ అతను చక్కగా భగవంతుడు ఏంటంటే తనకు భద్రంతే అని చెప్పేసి, నాకు నీ లోపల ఉన్న కోరిక ఏంటో నాకు తెలుసు, సో నేనేంటంటే నీకు ఆ ప్రేమతో నువ్వు ఆ కోరికను నెరవేర్చుకోగలుగుతున్నావు, నీకేమీ పర్వాలేదు, అన్నిటికన్నా కూడా మీ ముత్తాత బ్రహ్మ కన్నా కూడా ఇంకా పెద్ద లోకం ధ్రువలోకం అనేది నీకు వస్తుంది. కానీ దానికి ముందు ఏంటంటే నువ్వు 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తావు. తర్వాత ఏంటంటే ఇంకా జరగబోయే చాప్టర్స్ అన్ని కూడా చెప్తాడనమాట. మేము ఎవరైతే ఉత్తమ ఉన్నాడో తమ్ముడు, అతను ఏంటి అంటే ఈ గంధర్వుల చేతిలో చనిపోతాడు. దాన్ని చూసి మీ సురీచి పిన్ని ఉంది కదా, ఆ పిన్ని కూడా చనిపోతుంది, మంటల్లో కాలిపోతుంది అని చెప్పేసి, తర్వాత నువ్వు శుభ్రంగా ఈ రాజ్యాన్ని అంతా కూడా పాలించి ఎంజాయ్ చేసిన తర్వాత ఆ లాస్ట్ లో నువ్వు నీ యొక్క ధ్రువలోకంలోకి వెళ్ళి ఉంటావు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పేసి అక్కడి నుంచి ఆయన నిష్క్రమిస్తాడనమాట. ఆ తర్వాత ఏంటంటే ధ్రువ మహారాజు చాలా ఫీల్ అయిపోతాడు, అయ్యో అనేసి. ఎందుకు ఫీల్ అవుతాడు, తమ్ముడు పిన్ని పోతున్నారని మాతాజీ. గుర్తు తెచ్చుకోండి, ఆయన ఏదో కావాలని వచ్చారు కదా మాతాజీ. ఇప్పుడు భగవంతుడు వచ్చే వరకు అసలు ఇంకా ఆయనకి ఏమీ వద్దు, భగవంతుడి దర్శనం వచ్చింది కదా అని ఆనందపడతాడు మాతాజీ. ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనం వచ్చి చెప్పిన తర్వాత, చిచ్చి ఏదే గాజు పెంకులు, వజ్రం ఉంటే వజ్రాన్ని వదిలేసి గాజు పెంకుల కోసం నేను ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డానా అనేసి, అలాగా నాకు ఈ ఏదైతే మరి ఇందాకంతా వచ్చింది దేనికి, అందుకే రజోగుణం ఎందుకు అన్నాం మనము, మనకేంటంటే ఒక కోరిక ఉంటుంది స్ట్రాంగ్గా, దాన్ని తీర్చుకోవడం కోసం ఎంత కష్టమైనా పడతాం అనమాట. సో అదే విధంగా ఎందుకొని నేను ఇంత దీనికోసమా నేను చేసింది అనేసి, ఒక గాజు పెంకు లాంటి దానికోసం నేను ఇన్ని రోజులు ఎంతగా పడ్డానా అని
చెప్పేసి అంటే ఇంకా ఏంటి, నేను నా సొంత తమ్ముడిని ఒక ఎనిమిలాగా ఊహించుకున్నానా, ఏంటి ఇంత బుద్ధి తక్కువ పనులు నేను చేశాను అని చెప్పేసి అతను బాధపడతాడనమాట. ఓకే. తర్వాత ఏంటంటే ఆ ఈ ఉత్తానపాద కూడా అక్కడ ఏంటంటే అసలు కొడుకు ఇంత పెద్దగా గొప్పగా అయిపోయి వస్తాడు అని ఊహించుకోడు కదా. సో ఉత్తానపాద ఏంటంటే అబ్బా నా ఎంత అదృష్టము, నాకు మళ్ళీ కొడుకు, ఎందుకు అప్పటికే చాలా జాలితో ఉంటాడు, కానీ నారదులు వారు చెప్పింది గుర్తుంది కాబట్టి అతను లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఎప్పుడైతే ఆ కొడుకు వస్తాడో అతన్ని చక్కగా చేసుకొని వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఎదురు వెళ్తారు. ఎక్కడా కూడా సురుచి కూడా అప్పుడు ఇంకా అహంకారం అనేది ఉండదన్నమాట. సో ఉత్తమ వెళ్ళి వాటేసుకోవడము, సురుచి సునీతి ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఆశీర్వదించడము, సో ఉత్తానపాద కూడా మనకి అతను కౌగులించుకోవడము, ఈ విధంగా అంతా కూడా అందరూ కలిసి చక్కగా అతన్ని రిసీవ్ చేసుకుంటారనమాట. సో ఇదంతా కూడా మనకి ఈ 9వ చాప్టర్లోనే వస్తుందన్నమాట. సో అక్కడ అంతా బాగా మంచిగా రిసెప్షన్ చేసుకున్న తర్వాత ఆ రాజ్యాన్ని అంతా కూడా ఎంత బాగా అలంకరిస్తారు అనేది కూడా చెప్పుకుంటారు అనమాట. సునీతి ఏ విధంగా ఎంబ్రేస్ చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ డెకరేషన్ ఎలా చేశారు, ఇదంతా ఆ ప్యాలెస్ అంతా కూడా ఏ విధంగా అందంగా డెకరేట్ చేసింది, ఇవన్నీ కూడా మనకి అక్కడ వస్తాయి అన్నమాట. సో తర్వాత ఎప్పుడైతే ఉత్తానపాద కొంచెం పెరిగి పెద్దవాడు అవుతాడో అతను ఏం చేస్తాడు, రాజ్యాన్ని ఉత్తానపాద ధ్రువ మహారాజ్కి అప్పచెప్పేస్తాడు అనమాట. సో అది మనకి 9 వరకు అతను మళ్ళీ తిరిగి రావడము, భగవంతుడు ప్రత్యక్షం అవడము, కోరికలు తీర్చడము, మళ్ళీ అతను బాధపడము, తర్వాత ఉత్తానపాదం రిసీవ్ చేసుకోవడం, ఇవంతా కూడా మనకి 9లో జరుగుతుంది అనమాట. 10లో ఏంటంటే ధ్రువ మహారాజు వచ్చేసి యక్షాస్ తోటి ఫైట్ చేయడం అనమాట. సో అది ఏంటి అంటే మనకి ధ్రువ మహారాజు ఎప్పుడైతే ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడో, ధ్రువ ఏంటంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడము, వాళ్ళకి పిల్లలు పుట్టడము, ఇవన్నీ కూడా ఉంటాయి. 2 వైఫ్లు ఉంటారు, బ్రాహ్మి అని ఇలా అని వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఇవన్నీ కూడా మనకి చెప్తారనమాట. సో అందుకని ఒక రోజు ఏంటంటే ఆ ఉత్తమ అనే అతను మనకి వెళితే గంధర్వుడు చంపుతాడనమాట. సో ఎప్పుడైతే ఆ విన్నాడో ధ్రువుడికి చాలా కోపం వస్తుంది. సో కోపం రావడం సహజము అని కూడా చెప్తారు. ఎందుకు అంటే అతను క్షత్రియుడు కాబట్టి అందుకొని అతనికి కోపం రావడం సహజము అని చెప్తారనమాట. సో ఆ తర్వాత అతను ఫైట్ చేయడానికి ధ్రువుడి మీదకి వాళ్ళ గంధర్వుల మీదకి వెళ్తాడనమాట. వెళ్ళి ఏమంటారు, శంఖాన్ని వజించి రండి ఫైటింగ్ చేయడానికి అని చెప్తారు. సో ఒక్కొక్కసారి 6 బాణాలు కూడా వేయడం మొదలు పెడుతూ ఉంటాడనమాట ధ్రువుడు. సో అక్కడ ఏంటంటే 1,30,000 మంది యక్షాస్ ఉంటారు. సో వాళ్ళందరితో కలిపి ఇతను ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. సో వాళ్ళు చేసే ఫైటింగ్ ఎలా అంటే, వాళ్ళందరూ ఎట్లా అంటే అందరూ కలిసి బాణాలు వేస్తూ ఉంటే అవి ధ్రువుడి మీదకి ఎట్లా వస్తున్నాయి అంటే, ఒక మౌంటైన్ మీద పెద్ద వర్షం పడుతుంటే ఎలా వస్తుంది, ఆ టైపులో మనకి చాలా వర్ణనలు ఇస్తారు. ఒక ఎగ్జాంపుల్ మీకు గుర్తు రావడం కోసం నేను జస్ట్ అది చెప్పాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఆ యక్షాస్ ఏంటంటే ఈ ధ్రువ మహారాజు అయినా కూడా వాళ్ళందరి మధ్యలో నుంచి ఇలా లేచి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయడం మొదలు పెడితే వాళ్ళందరూ కూడా పారిపోతారు అనమాట అక్కడి నుంచి. పారిపోయిన తర్వాత వాళ్ళకి మాయలు తెలుసు కదా, అందువలన వాళ్ళు ఏం చేస్తారు, అయినా ధ్రువ మహారాజుకి డౌట్ వస్తుంది అనమాట. వెంటనే అతను వెళ్ళిపోకుండా ఇంకా కొంచెంసేపు వెయిట్ చేస్తాడనమాట, ఏమో వీళ్ళు ఏదైనా మాయ చేస్తారేమో అని. సో నిజంగానే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక పెద్ద మౌంటైన్స్ లా కదిలిపోయి ఆయన మీదకి వస్తున్నట్టు, యానిమల్స్ అన్ని కలిపి ఆయన మీదకి వస్తున్నట్టు, మళ్ళీ ఈ సముద్రం ఎలా అవుతుందో ఆయన మీదకి పొంగి ఆయన మీదకి వస్తున్నట్టు, అలాగా రకరకాలుగా మాయలంతా చేసుకుంటూ వస్తారనమాట. అప్పుడు వస్తే అక్కడ మనకి ఏంటంటే ఈ ఋషులందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళు ధ్రువ మహారాజు యొక్క ప్రొటెక్షన్ కోసం వాళ్ళందరూ ప్రేయర్స్ చేస్తూ ఉంటారనమాట. అమ్మో వీళ్ళందరూ కలిసి ధ్రువ మహారాజుని ఏం చేస్తారో కాపాడండి అది ఇది అని చెప్పేసి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. సో అది మనకి ధ్రువ ఫైట్ విత్ యక్షాస్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే మనకి 11వ చాప్టర్ స్వయంభూమను వచ్చేసి ధ్రువ మహారాజుని యుద్ధం ఆపమని చెప్పి అడుగుతాడనమాట. అది ఎందుకు చేశాడు అంటే, ధ్రువ మహారాజు ఏమవుతుంది, అతను ఎంతసేపు ఈ యక్షాస్ మళ్ళీ కూడా వీళ్ళందరూ రకరకాల పవర్స్ తీసుకొని వచ్చారు కదా. సో అప్పుడు ఆయన నారాయణాస్త్రాన్ని వదులుతాడనమాట వాళ్ళ మీదకి. సో అప్పుడు వాళ్ళందరూ కూడా అందరూ ఇంకా ఆల్మోస్ట్ చనిపోబోతూ ఉంటారనమాట. అప్పుడు అక్కడికి స్వయంభూమను వస్తాడనమాట. వచ్చేసి అతను చెప్తాడు, ఇందులో ఒక్క యక్ష తప్పు చేస్తే నువ్వు ఎంతమందిని కలిపి పనిష్మెంట్ ఇవ్వడం అనేది కరెక్టేనా అనేసి అతనికి కొంచెం
కొంచెం నచ్చ చెప్తాడనమాట. నువ్వు అసలు మామూలుగా చిన్న వయసులోనే నువ్వు ఎంతో సాధించి ఉన్నావు, అందుకొని నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మనము ఏ విధంగా అయితే మనం మిగతా వాళ్ళని చంపడం అనేది కూడా ఆ, ఒక బాడీ కాన్సెప్ట్లో చూసి వాళ్ళని చంపుతున్నావు, అంతేకాని లోపల ఉన్న ఆత్మను నువ్వు చంపగలుగుతున్నావా? అది కాక అసలు ఒక మనిషి చనిపోవడము పుట్టడము అనేది ఎవరి మీద నిర్ణయించబడి ఉంటుంది? అది భగవంతుడి చేతిలో ఉంటుంది. భగవంతుడి చేతిది. మనం చేసుకున్న దాన్ని బట్టి అది భగవంతుడి నిర్ణయము. అలా అని నువ్వు యక్ష అనే కారణం అని ఎందుకు అనుకుంటావు? అది భగవంతుడి వెనకాల ఆడుతున్న నాటకము అనేసి అనుకోవచ్చు కదా నువ్వు అని చెప్పేసి అతను ఈ విధంగా మొత్తానికి చెప్తాడనమాట. నువ్వేంటంటే నీ ఫోకస్ అంతా ఎలా ఉండాలి, భగవంతుని తృప్తిపరిచేదానికి ఉండాలి, కానీ ఇలా పగలు తీర్చుకోవడానికి కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని తర్వాత ఆ ఓకే, మెయిన్ మళ్ళీ కూడా ఇంకా కొన్ని శ్లోకాలు కూడా భగవంతుడి యొక్క శక్తితోటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, భగవంతుడి శక్తి అద్వితీయము అనేసి. సో ఈ విధంగా ఈ టైము ఇదంతా కూడా భగవంతుడిదే అని, ఇదంతా కూడా ఆయనకి ఫిలాసఫీగా కొన్ని శ్లోకాస్ ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి మాతాజీ కూడా చాలా బాగా చెప్పున్నారనమాట. సో అందుకు నువ్వు ఇప్పుడు ఇంకా కోపాన్ని వదిలేయి అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏమైనా ఇక్కడ బాధలు, జన్మ మృత్యులు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవన్నీ భగవంతుడి యొక్క శక్తుల ద్వారా జరుగుతాయి. సో అందుకని అన్నెసరీగా నువ్వు ఈ ఫైటింగ్ చేయాల్సిన పని లేదు. కోపాన్ని ఆపేసి నువ్వు చక్కగా ఏంటి అంటే నువ్వు భక్తి చేసుకో అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇప్పుడు తర్వాత అతను ఏమంటారు అదే కాకుండా ఇంకోటి కూడా చెప్తాడు ఏంటంటే కుబేరాని కూడా నువ్వు వెళ్ళి క్షమించమని అడుగు అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు కుబేరాని క్షమించమని? ఆయన కూడా యక్షుడు అందుకని. యక్షుడు. అది కాక ఏంటంటే ఇప్పుడు కుబేరాకి శివుడికి ఏంటి సంబంధం? ఇద్దరు హిమాలయాలలో ఉంటారు కదా మాతాజీ, అది సంబంధం. యక్షుడు కుబేరుడు వచ్చేసి మటుకు బ్రదర్సే కదా మాతాజీ, బ్రదర్సే కదా, బ్రహ్మ కొడుకులే కదా మాతాజీ వాళ్ళు. సో రావణాసురుడు దీనివల్ల కూడా ఏమవుతుంది? నువ్వు నా యక్షులందరినీ చంపావు అని అంటే ఇప్పుడు ఇటేమో బ్రహ్మవంశము, అటు వచ్చేసి వాళ్ళు బ్రహ్మవంశమే. సో అన్నదమ్ములు ఏమవుతుంది ఇప్పుడు? జగడ అయిపోతుంది కదా. అందుకొని నువ్వు వెళ్ళి అతన్ని కూడా క్షమించమని అడుగు అని చెప్పేసి కుబేరాన్ని కూడా అడుగు. నువ్వు ఒకటి కోపాన్ని వదిలేసేయి అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత కుబేరాని వెళ్ళి క్షమాపణ అడుగు అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత మను వెళ్ళిపోతాడు అనమాట. సో 12వ చాప్టర్లో ఏంటంటే ధ్రువ మళ్ళీ ఆయన యొక్క వెనక్కి మళ్ళీ గోలోకానికి వెళ్ళడము లేకపోతే ధ్రువలోకానికి వెళ్ళడము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈయన కుబేరాన్ని క్షమించమని అడిగాడో ఈయన అడుగుదాము అని అనుకునే లోపలే ఆ 12వ చాప్టర్లో ఏంటంటే కుబేరుడే ఎదురుగా వస్తాడనమాట. వచ్చేసి అతను ధ్రువుడు ముందు ఉండి మాట్లాడడం మొదలు పెడతాడనమాట. నాకు ఇదంతా కూడా టైం ప్రకారం జరుగుతుంది, నాకు అదంతా తెలుసు. సో ఇందులో నీ తప్పేమీ లేదు. కాకపోతే ఇప్పటికి నువ్వు రియలైజ్ అయిపోయి నువ్వు ఎంతవరకు వదిలేసావు అంటే చాలా మంచిదేను అని చెప్పేసి ఇంకా అతన్ని భగవంతుడే దీనికి కారణం అని చెప్పేసి ఓకే, మా వాళ్ళు ఎంతమంది చనిపోవడానికి కూడా మేబీ భగవంతుడే చేసింది ఇదంతా కూడాను. సో ఇందులో ఇంకా నువ్వు అంత బాధపడాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి అతన్ని నువ్వు భగవంతుడి మీద ఇంకా ఏంటంటే కుబేరుణ్ణి అడుగుతాడనమాట. నువ్వు నాకు భగవంతుడి మీద ఏమంటారు అన్ఫ్లించింగ్ ఫెయిత్ని ఏమంటారు మాతాజీ? విశ్వాసం మాతాజీ. ఎలాగంటే కొంచెం కూడా తగ్గకుండా అనమాట. అలాంటి విశ్వాసాన్ని నాకు ఉండేలాగా నాకు దీవించు అని చెప్పి కుబేరాన్ని అడిగితే అతను దీవించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో ధ్రువ ఏంటంటే ఆ తర్వాత ఆయన రాజ్యాన్ని పరిపాలించడము ఇదంతా కూడా మనకి చెప్తారనమాట. ధ్రువ మహారాజు యొక్క క్వాలిటీస్ చెప్తారు. ఆ తర్వాత ధ్రువుడు ఏంటంటే అక్కడ 36,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వాళ్ళ కొడుకులకి రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన వెళ్ళిపోదాము అని అనుకుంటాడు అనమాట. సో ఎప్పుడైతే ఆయన వెళ్దాము అని అనుకుంటాడో అప్పుడు ఏంటంటే నలుగురు వీళ్ళు వస్తారు, విష్ణుదూతలు వస్తారనమాట. విష్ణుదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతూ ఉండగా ఆయన ఏంటంటే మృత్యు లాగా స్టెప్ ఉంటుంది, దాన్ని ఎక్కేసి ఆయన ఎక్కుతాడు. ఎక్కినాక ఆయనకి గుర్తొస్తుంది, అయ్యయ్యో మరి నేను వెళ్ళిపోతే మా అమ్మ పరిస్థితి ఏంటి అని అడిగితే మీ అమ్మ కూడా ఆల్రెడీ వెళ్తూ ఉంది సునీతి అని చెప్పేసి ఆమె రథాన్ని కూడా చెప్తారనమాట. ఇంకా ధ్రువలోకం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తారు. సో ఆ విధంగా ఏంటంటే నారద ముని ఈ విధంగా ఏదైతే
మహారాజు యొక్క గ్లోరీస్ ఏవైతే ఉన్నాయో, గొప్పలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి 5 ఏళ్లలోనే ఈ విధంగా చేశాడు, ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి చెప్తూ ఉంటారు అని చెప్పేసి ధ్రువమహారాజు యొక్క గొప్పతనాన్ని ఎవరెవరికి చెప్పారు అంటే, ఎగ్జాక్ట్గా వర్డ్స్ గుర్తురాట్లేదు నాకు. ఎవరికైనా గుర్తుందా మాతాజీ ఎవరెవరికి చెప్పారు? దానికి వాళ్ళు విదురులు క్వశ్చన్లు అడుగుతారు మాతాజీ, ఎగ్జాక్ట్ గా నాకు రావట్లేదు. ఆ ప్రచేత సాక్రిఫైస్ లో కూడా వాళ్ళకి నారద ముని ఏంటంటే ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాడు ఎంతో గొప్పగాను అని చెప్పేసి మైత్రేయుడు చెప్తూ ఉంటే అప్పుడు విదురుడు అనమాట. సో తర్వాత మనకి ఫలశ్రుతి కూడా వస్తుంది, ఎవరైతే దీన్ని చదువుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా గొప్ప డివోటీస్ అవుతారు అనేసి మళ్ళీ ఇదంతా కూడా వస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ మనకి 13వ చాప్టర్ నుంచి పృథు మహారాజు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ధ్రువమహారాజ్ ఎప్పుడైతే ధ్రువమహారాజ్ యొక్క గొప్పతనాన్ని ప్రచేతాస్కి చెప్పారు అని ఉన్నారో విదురు అడుగుతాడు అనమాట. ప్రచేతాస్ ఎవరు అసలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఎందుకు తీసుకెళ్లి ఇతను నారదుల వారు వాళ్ళతో ఏం మాట్లాడాడు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, నాకు ఇవన్నీ కూడా వినాలని ఉంది చెప్పండి అని చెప్పేసి అడుగుతాడనమాట. సో అప్పుడు దానికి మైత్రేయుడు మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడనమాట. ఎందుకు అంటే వాళ్ళు కూడా ధ్రువ వంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ విధంగానే ధ్రువ అనేది వాళ్ళ వంశం ఎవరికి పుట్టారు మళ్ళీ దాని తర్వాత అంతా కూడా చెప్పుకుంటూ వస్తుంటాడనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 వైఫ్లు ఉన్నారు. ఆ తర్వాత వీణా దాకా వస్తాడనమాట. ఆ వీణా వచ్చేసి వీణాకి ఏంటంటే పిల్లలు లేరు అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అదేంటి పిల్లలు లేకపోవడం ఏంటి, అదిగాక వీణా ఏంటంటే రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పి చెప్తారనమాట. అదేంటి వీణా కదా అంగ ఎందుకు అంగ మాతాజీ తండ్రి అంగ ఎందుకు అట్లా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, అది ఏం జరిగింది ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని మళ్ళీ విదురుడు అడుగుతాడనమాట. అప్పుడు దానికి మళ్ళీ మైత్రేయుడు చెప్పడం మొదలు పెడతాడనమాట. విదురుడు ఎవరు అంగ ఏంటి అంటే పిల్లలు లేకపోవడము, ఆ తర్వాత ఒక పిల్లోడు పుట్టడము, ఆ పిల్లోడు కూడా ఏంటి ఎంత వీణ అనే అతను అసలు చాలా ఇదిగా ఏమంటారు అతను చెడుగా పిల్లోడుగా బిహేవ్ చేస్తూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక అతను ఏం చేస్తాడు, రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే అందరూ తర్వాత చూసి అయ్యో మరి రాజు లేకపోతే ఏమవుతుంది, అందరూ కూడా దొంగతనాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతాయి అనమాట. సో అప్పుడు ఏంటి అంటే ఇంకా వీణానే రాజుగా చెయ్యాలి కాబట్టి అతన్ని ఏంటంటే ఇష్టం లేకపోయినా కూడా అందరూ కలిసి అతన్ని రాజుగా చేస్తారనమాట. కానీ ఇతను ఏం చేస్తాడు, ఇంకెవరిని కూడా యజ్ఞాలు చేయడం లేదు అనేసి అందరినీ ఆపించేస్తాడనమాట. ఇంకా ఎవరైనా వాళ్ళు కూడా వచ్చేసి అందరూ కలిసి బ్రాహ్మణులు అందరూ కలిసి నచ్చ చెప్పాలి, అట్లా ఎట్లాగా ఇది రావడం మూలంగా ఏమైంది, ఇంకా చెడు అనేది ప్రబలిపోతుంది అనమాట. సో ఇట్లా అయితే ఎలా కుదురుతుంది, అందుకొని ఇతన్ని ఏమైనా సరే మనం ఆడికి మళ్ళీ నచ్చ చెప్పించాలి అని చెప్పేసి అందరూ వెళ్ళి స్పెసిఫై చేయాలి అనుకుంటారనమాట. కానీ ఇతను ఏమంటాడు, ఎదురు తిరిగి అసలు నేనే దేవుడిని, ఇంకా దేవుడు అనేవాడే లేడు, రాజే దేవుడు, నన్నే మీరంతా బాగా చూసుకోవాలి, నేను చెప్పిందే మీరు వినట్లేదు అనేసి ఇంకా వితండవాదం చేస్తాడనమాట. సో అప్పుడు ఇంకా వీళ్ళందరికీ చాలా కోపం వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు, అతన్ని మంత్రాలతో చదివేసి చంపేస్తారనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ సునీత వాళ్ళ అమ్మ అనమాట, ఆమె ఏంటి రాక్షసులు అంటే అసురులకు సంబంధించిన అనమాట. సో ఆమె ఏం చేస్తుంది, ఆ వీణ బాడీని దాచి ఉంచుంటుందన్నమాట. సో ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు అసలు రాజు అనే వాళ్ళే లేక ఇంకా గందరగోళంగా తయారైపోతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా లాభం లేదు, మళ్ళీ రాజు లేకపోతే ఇబ్బంది కదా అనేసి ఏదైతే వీణా బాడీ ఉంటుందో దాన్ని తీసుకొని దాన్ని చిలకడం అనేది మొదలు పెడతారు. ఇది మనకి 14వ చాప్టర్ అనమాట. సో మనకి పృథు మహారాజు రావడము, ఆయన మళ్ళీ రాజుగా చెయ్యడము అనేది మనకి నెక్స్ట్ చాప్టర్ అనమాట. సో ఎప్పుడైతే అలా చిలుకుతూ ఉన్నారో ఫస్ట్ మనకి ఎవరు వస్తారు, భుజాల నుండి అంటే ఫస్ట్ రాక్షసు వస్తాడు, తర్వాత భుజాల ఫస్ట్ ఆయనలో ఉన్న వీణాలో ఉన్న చెడు గుణాలన్నీ కలిపేసి ఒక ఆకారంలోకి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఈ సేజెస్ అందరూ పృథు మహారాజు థైస్ నుంచి వస్తాడు. మళ్ళీ దాంతో పాటు ఎవరు వస్తారు, పృథు మహారాజుతో పాటు అర్చి
అర్చీ కూడా వస్తుందన్నమాట. సో వాళ్ళిద్దరు ఎందుకంటే భగవంతుడిని వదిలేసి ఉండలేదు కాబట్టి ఆమె కూడా కూడా వస్తుంది. ఎలాగ వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు కదా, ఎలా పెళ్లి చేసుకుంటారు, ఇవన్నీ కూడా భగవంతుడిని వదిలేసి ఆమె ఉండలేదు కాబట్టి ఆమె కూడా వస్తుంది అనేది మనకు అక్కడ చెప్తారనమాట. సో అక్కడ ఏంటంటే మిగతా అందరూ కూడా భగవంతుడే వస్తున్నాడు కాబట్టి మొత్తం దేవతలు అందరూ రావడం, వాళ్ళందరూ కలిసి ప్రేయర్స్ చేయడము, వాళ్ళందరూ ఎంతో వాయిద్యాలు వాయించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఆ తర్వాత ఏంటి అంటే భగవంతు పృథు మహారాజుని వాళ్ళందరూ ఎంతో ఇదిగా రాజులాగా చేస్తారు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళందరూ ఎవరైతే అక్కడ ఉంటారో కదా మనకి, వాళ్ళందరూ కలిసి ఇతన్ని పొగుడుతూ ఉంటారనమాట. నువ్వు ఎంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి అని చెప్పేసి, నువ్వు భగవంతుడితో సమానము ఇట్లా అని పొగుడుతూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తాడు పృథు మహారాజు 16వ చాప్టర్లో, నన్ను మీరు అంత ఇదిగా పొగడకండి, నేను చేసినప్పుడు ఇవన్నీ చెప్తారు, ఇప్పుడు నేను ఇంకా ఏమి చేయకుండాని నేను రావడంతోనే మీరు ఇలాగా పొగడడం మంచిది కాదు అని అంటారనమాట. అలా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఊరుకోరనమాట. అయినా సరే పృథు మహారాజుని వాళ్ళు ఎంతో గొప్పగా పొగుడుతూ ఉంటారనమాట. నువ్వు ఇంకా ఈ పనులన్నీ చేయబోతున్నావు, ఆ పనులు చేయబోతున్నావు, పృథ్వీనంతి చేయబోతున్నావు అనేసి. సో ఆ విధంగా ఏంటంటే కింగ్ పృథు ఇలాగ ఒక్కొక్క దేవతని ఆయన లోపల నిలుపుకొని వచ్చాడు అని చెప్పేసి, ఏ ఒక్క దేవతది ఏమేమి ఉంది రూపము అదంతా కూడా చెప్పేసి, ఇంకా ప్రొడిక్షన్ అంతా కూడా ఎలా అంటే ఆ ధరణి నుంచి పాలు పిండుతావు, మళ్ళీ ఏంటంటే సాక్రిఫైసెస్ ఎన్నో చేస్తావు, మళ్ళీ వచ్చేసి కుమారులను కలుస్తావు, నువ్వు నీ యొక్క ఫేమ్ ఎలా అంటే ఎంతో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అనేసి, నువ్వు అందరినీ కూడా గ్లోరిఫై చేస్తూ ఉంటావు అని చెప్పేసి చెప్తారనమాట. సో అది చెప్పిన తర్వాత మనకి 17వ చాప్టర్లో మనకి పృథు మహారాజు ఏంటంటే వాళ్ళందరూ అంత ఇదిగా పొగిడారు కాబట్టి, సో ఇంకా ఇప్పుడు విదురు ఏంటంటే ఓకే ఆ తర్వాత ఏమైంది, పృథు మహారాజు ఏంటి ఇన్ని చేస్తాడా, అసలు ఆ కుమారాజుని ఎందుకు కలుస్తాడు, ఏం జరిగింది అవన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని మళ్ళీ విదురు అడిగితే మళ్ళీ మనకి మైత్రేయుడు చెప్పడం మొదలు పెడతాడనమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా పొగిడారు కదా, వాళ్ళందరికీ కూడా మంచిగా గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరితోటి చేసి వాళ్ళందరినీ పంపించేస్తాడనమాట. సో ఇప్పుడు పృథు మహారాజు దగ్గరికి అందరూ మనుషులు వస్తారు, వచ్చి ఏంటి మాకు తిండి దొరకట్లేదు, మాకు అందరికీ కూడా ఏ వర్షాలు లేవు, ఫుడ్ లేదు అని అంటే దీనికి కారణం ఏంటా అని గ్రహిస్తాడనమాట. గ్రహించి భూదేవి అనేది ఫుడ్ ఇవ్వట్లేదు అని తెలుస్తుంది అనమాట. సో అప్పుడు భూదేవి వెంట పడతాడనమాట. వెంట పడితే భూదేవి అమ్ము నేను ఈ నుంచి తప్పించుకోలేను అనేసి ఆవు రూపం తీసుకుంటుంది అనమాట. తీసుకొని నన్ను ఎందుకు చంపకూడదు అని చాలా అంటే చాలా విపులంగా చెప్పుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, నన్ను ఎందుకు చంపకూడదు అనేది నేను ఒక ఆడదాన్ని ఈ విధంగా చెప్తూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ పృథు మహారాజు అంటాడు నేను ఎందుకు చంపచ్చు అంటే, ఒక రాజుని, అదే కాకుండా నీకు కావలసిన వాటా అంతా కూడా తీసుకుంటూ మళ్ళీ తిరిగి నువ్వు వెనక్కి ఇవ్వకపోతే అది తప్పు కదా, అది కాకేంటంటే ఒక రాజుకి ఏదైనా కానీ తప్పు చేసిన వాళ్ళు, అది ఆడవాళ్ళని కాదు, ముసలోళ్ళని కాదు, ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ నేను చంపచ్చు, సో అందువల్ల నాకేమీ తప్పు లేదు అని చెప్పేసి పృథు మహారాజు మళ్ళీ కౌంటర్ ఇస్తాడనమాట ఆమెకి. సో అప్పుడు ఏంటంటే ఇంకా ఇంక ఇలా అయితే లాభం లేదు, తప్పించుకొని వెళ్తే ఉపయోగం లేదు అని భూదేవి ఏంటంటే వంగి నమస్కారం చేసి ప్రేయర్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆయన పొగుడుతూ నువ్వే భగవంతుడివి అది ఇది అని పొగుడుతూ ఉంటుందన్నమాట. అయినా సరే మళ్ళీ 18వ చాప్టర్లో ఏంటంటే పృథు మహారాజు అలా చేసినప్పటికీ కూడా ఎంత భూదేవి ప్రేయర్స్ చేస్తున్నా ఆయన ఏ మాత్రం కూడా కరగడనమాట. సో అప్పుడు ఇంకా అర్థమైపోయి చెప్తుంది అనమాట, నేను అసలు ఎందుకు అసలు ధాన్యం ఇవ్వలేదు అంటే, ఒకటి వచ్చేసి నీలాంటి రాజు ఎవరు ఉండి నన్ను మంచిగా చూసుకోవటం లేదు, రెండవది వచ్చి ఏంటంటే ఈ ఉన్న ధాన్యము ఉన్న కొంచెం కూడా ఏంటంటే ఈ ఏమంటారు చెడ్డవాళ్ళకి అంకితం అయిపోతుంది, అందుకోసమని నేను లోపల దాచుకున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్పి అప్పుడు చెప్తుంది ఏమీ లేదు, మనకి ఏదైనా ఒక ఆవు దగ్గర నుంచి పాలు పితుక్కోవాలి అంటే దూడ కావాలి, గిన్నె కావాలి, పితుక్కునే వాళ్ళు కావాలి, సో ఈ విధంగా 3 కూడా వస్తే మీరు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆమె చెప్తుంది అనమాట. సో ఆ తర్వాత మనకి అన్ని శ్లోకాల్లో ఎవరెవరు దేవతలు ఎవరు, వాళ్ళు వత్స కింద ఎవరిని పంపించారు, ఇవన్నీ కూడా మనకి చెప్తారనమాట. ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు అందరూ, ఇవి నేను టకటక చెప్తున్నాను. సో ఈ విధంగా ఏంటంటే ఆ తర్వాత పృథు మహారాజు ఏంటి మొత్తం అంతా సిటీస్ని ఇవన్నీ కూడా చేస్తాడు. అది కాకుండా ఇంకా భూదేవి ఏంటంటే ఒక ఇది కూడా చెప్తుంది అనమాట, నాకు పంటలు పండించాలి అంటే నీళ్లు నిలవట్లేదు, నీళ్లు ఏంటంటే ఎత్తు పల్లం అయిపోయి మొత్తం కూడా వర్షం పడినప్పుడు ఇంద్రదేవుడు వర్షం పడితే అది మొత్తం కారిపోతా ఉన్నాయి, సో వర్షం లేనప్పుడు నా దగ్గర నీళ్లు ఉండట్లేదు, నేను వాటిని దాచుకుంటాను ప్లెయిన్గా ఉంటే అని చెప్తే అప్పుడు మళ్ళీ భూమిని అంతా కూడాను అతను ప్లెయిన్ చేయడము అదంతా జరుగుతుంది అనమాట. సో 19వ చాప్టర్లో ఏంటి అంటే అతను అశ్వమేధ యజ్ఞం చేస్తాడు.
అశ్వమేధ యజ్ఞం చేస్తే ఏమవుతుంది పృథు మహారాజు అలాగా ఇంద్రుడికి చాలా ఇది వస్తుందన్నమాట. వచ్చేసి అతను ఏం చేస్తాడు, ఇంద్రుడు ఆ తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు, ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అది కూడా ఒక సన్యాసి వేషంలో తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో వాళ్ళ కొడుకు చెప్పేసి అత్రి మహారాజు చెప్తాడు, వెళ్ళి తీసుకుంటా అత్రి చెప్తాడు అనమాట, అతన్ని చంపేసి గుర్రాన్ని తీసుకుంటా, అతను తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్తే, కానీ అతని అక్కడ ఒక సన్యాసి వేషంలో ఉంటే తన కొడుకు విజితస్ అనమాట చంపలేకపోతాడు అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ చెప్తాడు సేజ్, లేదు లేదు అలా అతను ఇలాగా కావాలనే చేస్తున్నాడు, నువ్వు చంపేసి తీసుకురాపు అంటే అతను చంపపోతే ఇతను ఏంటంటే పారిపోతాడు. సో ఆ గుర్రాన్ని తీసుకొచ్చి పెడతాడు అనమాట. సో మళ్ళీ రెండోసారి మళ్ళీ వస్తాడు. సో మళ్ళీ వచ్చి మళ్ళీ గుర్రాన్ని దొంగిలించేస్తాడు అనమాట. సో ఈసారి ఏంటంటే అప్పుడు బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ వచ్చేసి నువ్వు ఎందుకు అట్లాగా ఈ యజ్ఞ ఈ అసలు ఈ యజ్ఞం చేయాల్సిన అవసరం నీకేముంది అని చెప్పి నువ్వు యజ్ఞం చెయ్యక్కర్లేదు, దానికన్నా కూడా భగవంతుడిని తృప్తిపరిచే పనులు చేయడమే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నువ్వు ఇంకా. కానీ అక్కడ ఇంద్రుడికి చెప్పకుండా ఎందుకు బ్రహ్మ వచ్చేసి స్వయంభూమను పృథు మహారాజ్కే చెప్పాడు? హరే కృష్ణ. అంటే ఆయనే భగవంతుడు కాబట్టి ఇంకా ఎక్కువ చేసి ఆ అంటే ఇంద్రుడి యొక్క ఇప్పుడు మనం పనులు ఇంట్లో ఉందనుకోండి మాతాజీ, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, అది ఎవరు చేస్తారో తెలిస్తే వాళ్ళకే చెప్తాం, కానీ చెయ్యడు అని తెలిసిన వాడికి వెళ్ళి చెప్తామా మనము? చెప్పం కదా. సో అక్కడ పృథు మహారాజ్ అయితే వింటాడు అని తెలుసు కాబట్టి బ్రహ్మ వచ్చేసి పృథు మహారాజుకి చెప్పాడు అనమాట. సో పృథు మహారాజు ఓకే నువ్వు చెప్పింది నేను వింటున్నాను అనేసి ఆయన యజ్ఞం చేయడం ఆపేస్తాడు. 99 చేసి ఆపడం అంటే చూడండి, ఇంకొక్కటే చేయాల్సింది, కానీ 99 చేసి ఆపేస్తాడనమాట. సో దానికి భగవంతుడు ఎంతో ఆనందపడిపోయి 20వ చాప్టర్లో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడనమాట. సో ప్రత్యక్షం అయిపోయి నీకు పృథు మహారాజ్కి అతను ఇస్తాడనమాట. ఎందుకంటే భగవంతుని తృప్తిపరచడం కన్నా యజ్ఞాలు చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. సో నువ్వు దాన్ని అంత సునాయాసంగా 99 చేసిన దాన్ని వదిలేసి నువ్వు వచ్చావు అంటే నువ్వు ఎంత గ్రేటు అని చెప్పేసి భగవంతుడు ప్రత్యక్షం అవ్వడము, భగవంతుడికి ఆయన ప్రేయర్స్ చేయడము, ఇవన్నీ కూడా మళ్ళీ భగవంతుడు ఏంటంటే నీకు చక్కగా నువ్వు అదే తపస్సు చేసుకోవడానికి బయట అది సన్యాసం తీసుకొని వెళ్తావు కదా, అప్పుడు నీకు 4 కుమారులు దొరుకుతారు, వాళ్ళు నీకు జ్ఞానాన్ని సంపాదిస్తారు అని చెప్పేసి నువ్వు ఒక రాజుగా ఉండి ఓన్లీ నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వున్న సిటిజన్స్ అన్నింటినీ కూడా మంచిగా చూసుకోవాలి, అంతే, నీకేమన్నా ఏదైనా కోరిక ఉంటే చెప్పు నేను తీరుస్తాను అని అడుగుతాడు అనమాట. సో దానికి పృథు మహారాజు ఏం చెప్తాడు, సరే అని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా భగవంతుడిని వినేలాగా ఆ విధమైన కోరికను నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడుగుతాడు అనమాట. ఇంద్రుడు కూడా ఆ తర్వాత షేమ్గా ఫీల్ అయిపోతాడు. సో ఆ విధంగా ఇదంతా కూడా ఈ చాప్టర్లో జరుగుతుంది అనమాట. పృథు మహారాజు ప్రేయర్స్, ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి సేవ చేస్తూ భగవంతుడి యొక్క లీలలు వింటూ ఉండేలాగా నాకు ఆ కోరికను తీర్చు అని చెప్పేసి చెప్పడం, భగవంతుడు కూడా ఆ కోరికను నెరవేరుస్తున్నాను నీకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. సో 21వ చాప్టర్లో ఏంటంటే పృథు మహారాజు వెళ్ళబోతూ వాళ్ళ కొడుకుకి రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత అతను అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను మనము బ్రాహ్మణుని ఎలా అంటే సిటిజన్స్ అందరికీ కూడా చెప్తున్నారనమాట, మనము ఎలాగా బ్రాహ్మణులు అనేవాళ్ళు భగవంతుడి యొక్క నోరు లాంటి వాళ్ళు, వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ సిటిజన్స్ అందరినీ ఎలా చూసుకోవాలి. సో అలా ఒక్కొక్కరిని భక్తులను వైష్ణవ అపరాధం అనేది చేయకుండా మనం వాళ్ళందరినీ చాలా బాగా చూసుకోవాలి. అనక ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా నాకు ఎంతో బాగా సహకరించారు మీరందరూ కూడాను అని చెప్పేసి ఈ చాప్టర్లో అంతా కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానాన్ని వాళ్ళందరికీ చెప్పేసి, ఇక్కడ ఎక్కువగా మనకి భక్తులకు అపరాధం చేయకూడదు, భక్తుల్ని బాగా చూసుకోవాలి, బ్రాహ్మణులు ఎవరు, బ్రాహ్మణులకి ఎలా చేయాలి, అదంతా కూడా మనకి ఇందులో వస్తుందన్నమాట. 22లో ఏంటి అంటే పృథు మహారాజు వాళ్ళ 4 కుమారులని కలవడం అనమాట. సో ఎప్పుడైతే అతను ఆ 4 కుమారులు వస్తారో వాళ్ళకి చక్కగా రిసెప్షన్ చేసి వాళ్ళని తీసుకుంటాడనమాట. ఇలాంటి వాళ్ళ యొక్క దర్శనం దొరకడం అనేది చాలా రేరుగా జరుగుతుంది అని చెప్పేసి తర్వాత ఆయన కొన్ని ప్రశ్నలు అడగడం, దానికి వాళ్ళు సనత్ కుమారుల ఆన్సర్లు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో తర్వాత పృథు మహారాజు ఏంటంటే వాళ్ళు కూడా
పృథుమహారాజుని కూడా ఈ 4 కుమారాస్ సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పొగుడుతారనమాట. నువ్వు ఎంతో దయగలవాడివి, నీకు భగవంతుడే వచ్చేసి ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ విధంగా నీకు సాధు ఉచ్చిష్టం దొరుకుతుంది, ఈ విధంగా ఇవన్నీ కూడా చెప్తారనమాట. సో ఈ విధంగా పృథుమహారాజు ఏంటంటే ఆ రాజ్యాన్ని పరిపాలించడము, ఆ తర్వాత అతను వెళ్ళి ఈ సనత్ కుమార్లు ఏదైతే చెప్పారో ఆ విధంగా అతను రెండు కలిపి చేస్తాడనమాట. జ్ఞాన భక్తి రెండు కలిపి. సో నార్మల్ గా మనం ఏంటంటే భక్తి యోగం ఒకటే చేయగలము, కానీ జ్ఞానంతో కూడిన అంటే ఇంకా జ్ఞానం కూడా బాగా నేర్చుకుని భక్తి చేసామనుకోండి అది హయ్యర్ గ్రేడ్ అనమాట. సో ఆ విధంగా పృథు మహారాజు భక్తి చేసుకోవడము ఇదంతా కూడా మనకి నెక్స్ట్ 23వ చాప్టర్లో అతను ఆ భక్తి చేసుకొని తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఈ విధంగా పృథు మహారాజు దాని గురించి 23 చాప్టర్ల వరకు వస్తుంది. సో 24 నుంచి మనకి రచయితాస్ అన్నమాట. సో ఇక్కడ పృథు మహారాజు యొక్క కొడుకు తర్వాత ప్రాచీన బర్హి అన్నమాట. సో ప్రాచీన బర్హి ఏంటి, ఎప్పుడు చూడు ఎందులో ఉంటాడు, కర్మకాండాలు యజ్ఞాలు చేయడంలో ఉంటాడు అనమాట. సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి నారదులు వారు వచ్చి చెప్తారనమాట. సో అతనికి మళ్ళీ 10 మంది కొడుకులు ఉంటారు. సో మీరు రాజ్యానికి మళ్ళీ రాజ్యం పరిపాలించడానికి మీకు ఆ శక్తి బిడ్డల్ని కనడానికి అందుకొని మీరు తపస్సు చేయండి అని చెప్తే వాళ్ళు తపస్సు చేయడానికి వెళ్తారనమాట. సో ఆ 24వ చాప్టర్లో ప్రచేత తపస్సు చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళకి అనుకోకుండా ఎవరు కలుస్తారు, నారద ఆ తర్వాత శివుడు, ఆ తర్వాత శివ శివుడు. మాతాజీ. యా శివుడు కలుస్తాడు. అవును. మొన్నే కదా చెప్పుకున్నాం మనం. యా అవును మాతాజీ. మనకి నేను అనుకున్న నారదుడు తర్వాత శివుడేమో అనుకున్నా. కాదు మాతాజీ. సో వాళ్ళు ఏంటంటే అనుకోకుండా శివుడిని కలుస్తారు. శివుడు వచ్చేసి మనకి రుద్రగీత అది మనకి ఆల్మోస్ట్ 30 శ్లోకాలు 35 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఒక్కొక్కరు దాని గురించి అతను భగవంతుడు ఎవరు, భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా అతనికి చాలా మంచి భక్తి గురించిది. మళ్ళీ భగవంతుడికి రూపం ఎలా ఉంటుంది, భగవంతుడిని ఏ విధంగా వర్షిప్ చేయాలి, మనకి భగవంతుడికి ఉన్న మధ్యలో సంబంధం ఏంటి, ప్రకృతికి భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు అనమాట. చెప్పి ఇంకా లాస్ట్ లో ఈ రుద్రగీతాన్ని ఎవరైతే వింటారో చదువుతారో వాళ్ళకి ఏ విధంగా ఏమంటారు ఫలశ్రుతి అనేది దొరుకుతుంది అనేది కూడా చెప్తారనమాట. ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ రుద్రగీతాన్ని ఇదంతా వింటారో వాళ్ళు ఏంటంటే మంచి భక్తుడు అవుతారు, భగవంతుడిని తృప్తిపరచగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు ఈ మెటీరియల్ బాండేజ్ నుండి విముక్తి అయిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి చెప్తారనమాట. ఇదంతా మనకి 24వ చాప్టర్. సో మీకు వెంటనే గుర్తు రావాల్సింది 24 అంటే ప్రచేతాసు రుద్రగీతము అనమాట. సో 25 ఏంటి అంటే తర్వాత ఈ నారదుల వారి ఏంటి అంటే వాళ్ళు అటు వెళ్ళిపోయిన వెంటనే నారదుల వారికి ఇక్కడ ప్రాచీన బర్హి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి చెప్తాడు, నువ్వు ఒకటేమని ఈ జంతువుల్ని చంపి యజ్ఞాలు ఇది చేస్తున్నావు కదా, అవి కక్ష కడతాయి, అవి వచ్చి తర్వాత నిన్ను చంపేస్తాయి, అది ఇది అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు తనకి అనిపిస్తుంది, అయ్యో నేను ఇంత తప్పు చేస్తున్నానా అనేసి. ప్రాచీన బర్హిలో అదొకటి ఒప్పుకోవాలన్నమాట మన గ్రేటు. వెంటనే ఒప్పుకుంటాడు, ఓకే అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నాకు ఏంటి అర్థమయ్యేలాగా చెప్పు అంటే అప్పుడు నారదుల వారేంటి మనకి పురంజన స్టోరీ చెప్పడం మొదలు పెడతారనమాట. సో మీకు అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది పురంజన స్టోరీ. పురంజన ఉంటుంది ఎలాగంటే ఏంటిది ఒక ఏమంటారు మాతాజీ సిటీ, అయ్యా ఒక సిటీ మాతాజీ. ఆ సిటీలో నవద్వారాలతో ఉండే సిటీ, ఆ సిటీలో అన్ని మహల్ ఉంటాయి, అన్ని ఉంటాయి. దాంట్లో ఆయన తిరుగుతూ ఉంటే అక్కడ పురంజనిని చూస్తాడు, ఆమె వచ్చేసి బుద్ధి అనేసి. సో ఆ పురంజనితో పాటు చక్కగా ఏంటంటే నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, నేను పెళ్లి చేసుకుందామని అనడము. సో ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడము, ఇదంతా కూడా మనకి ఈ పురంజన స్టోరీ 25లో వస్తుంది అనమాట. సో 26లో కూడా ఏంటి అంటే ఆల్మోస్ట్ కింగ్ పురంజన ఏంటంటే ఆ ఇద్దరు పెళ్లి చేసుకొని చేస్తూ ఉంటే ఆ తర్వాత అతను ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళాలి అని అనుకుంటాడు అనమాట. ఈ అడవికి వెళ్తాడు, మంచి రాజ్యాన్ని వదిలి కాదు, అడవికి వెళ్తాడనమాట. సో వెళ్తే అప్పుడు ఆమెకి ఏమవుతుంది, వేటకెళ్తే ఆమె బాధపడుతూ ఉంటుంది, ఆమెకి ఆయన కోపం వస్తుంది. తమో సో ఆ తర్వాత పురంజన తిరిగి వేటాడి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పురంజనాని అక్కడ చూస్తే పురంజని కనపడదనమాట. సో అప్పుడు ఆమెని బుజ్జగిస్తాడనమాట మొత్తం అంతా కూడాను.
అదంతా కూడా మనకి 26లో జరుగుతుంది. సో 27లో ఏంటి అంటే మనకి ఆ తర్వాత ఈ చండవేగ అనే అంది సిటీ ఉంటుంది. వాళ్ళ సిటీ అంతా చండవేగ అనుకుంటే దాని మీద ఎవరు ఈ కాలకన్య అని. కాలకన్య అంటే ఎవరు అనుకున్నాము? ముసలితనం. వృద్ధాప్యం మాతాజీ. వృద్ధాప్యం ముసలితనము అన్నమాట. సో ఆ చండవేగ మీద ఆ పురంజన వాళ్ళ మీద ఈ అంటే అక్కడ ఏంటంటే అధర్మమైన పని వేట అనే దాన్ని వదిలేశాడు. సో ఫ్యామిలీతో పాటు ఉంటున్నాడు అనమాట ఇక్కడ. సో 27లో ఏంటంటే అప్పుడు తనం అనేది వస్తుంది. సో ముసలితనంలోనే మనకి ప్రజ్వర గురించి, చండవేగ ఇవన్నీ కూడా మనకి చెప్పుకున్నాం అన్నమాట. చండవేగ అంటే ఏంది? కాలము అనేసి. గంధర్వాస్ అంటే ఏంటి? డేసు అనేసి. నెక్స్ట్ ఏదైతే మనకి ఇది ఈ కాలకన్య అనేది మనకి ముసలితనము. మళ్ళీ ప్రజ్వర అనేది ఏంటి? మనకి దానికి ముందు వచ్చే జ్వరం లాంటిది అనేసి. ఇవన్నీ కూడా మనం ఇందులోనే చెప్పుకున్నాం అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ ఈ కాలకన్య వస్తుందో ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారా కాలకన్యని? ఎవరు సిద్ధంగా ఉండరు. అందుకని ముద్దు ఎవరు ఒక్కడే సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? నారదుల వారి దగ్గరికి వెళ్తే నారదుల వారు ఏమంటారు? అంటే మృత్యువే ఆమెను ఆహ్వానిస్తారు. అవును. నారదుల వారు ఏమంటారు? నారదుల వారు ఏంటంటే బాబాయ్ నేను చేసుకోను అని అంటే అప్పుడు ఆయనకి ఖర్చు అనేది వద్దు, నువ్వు ఒక చోట అనేది ఉండలేకపోతావు అని చెప్పేసి. సో ఆ తర్వాత ఏంటంటే భయ దగ్గరికి, మృత్యు కన్నా కూడా మనము భయ అనమాట. సో భయ దగ్గరికి వెళ్ళు, భయ వచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి చెప్తారు. ఆయన్నే యవనేశ్వర మృత్యు అంటాము. దాని ద్వారానే మనకి భయ అనేది వస్తుంది. సో ప్రజ్వర ఎవరు అంటే దాంట్లో విష్ణు జ్వర అని, మనకి శివ జ్వర అని ఉంటుంది అని చెప్తాము. హాట్ అది ఒకటి కోల్డ్గా ఒకటి హాట్గా అయిపోతూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా సోల్జర్స్ ఎవరు అంటే మనకి వచ్చే జబ్బులని కూడా వాటిని అనుకుంటాము అని. సో 28వ చాప్టర్లో ఏంటి? మనకి పురంజన చనిపోవడము, ఆ తర్వాత ఏదైతే వృద్ధాప్యం రావడము, దాని వలన చనిపోవడము, చనిపోయిన తర్వాత నెక్స్ట్ లైఫ్ లో ఏ విధంగా పుడతాడు పురంజనుడు? కన్యగా పుడతారు. అంటే ఆమెనే తలుచుకుంటూ పోవటంతో నా భార్య ఎలా ఉంటుంది. కరెక్ట్. మళ్ళీ భార్య లేడీ అవతారంతో వస్తారనమాట. సో ఆ కాలకన్య, పురంజన వీళ్ళందరూ కలిసి అటాక్ చేయడం మూలంగా అతను చనిపోతాడు. చనిపోతా కూడా దేహాన్ని ఎలా వదలాలి అని అనుకోడు. పిల్లల్ని, ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటాడు. ఇవన్నీ కూడా మీ అందరికీ గుర్తుంటే కనుక మొత్తం అలాగా తిరగాలన్నమాట. సో ఆ తర్వాత ఆయన ఎవరిని వైదర్భి కింద జన్మ తీసుకుంటాం. మళ్ళీ అప్పుడు వైదర్భి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఇది దేనికి సంబంధించింది? ఇక్కడ ఇది దేనికి సంబంధించి వస్తుంది? ఏదన్నా గుర్తుందా ఎవరికైనా? మలయధ్వజ అనేది ఒక గురువు అని. మనం ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తామో మనం మళ్ళీ ఈ లైఫ్ సర్కిల్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్తాం కదా. సో అదంతా అన్నమాట ఇక్కడ. మలయధ్వజనా? సో ఇదంతా మనకి ఈ ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మలయధ్వజ వాళ్ళిద్దరూ కలిసి ఉంటారో అప్పుడు ఏంటంటే మలయధ్వజ చనిపోతాడు. తర్వాత ఈమె ఏంటంటే చాలా బాధగా ఉంటుంది. అప్పుడు ఎవరు వస్తారు ఆమెను ఓదార్చడానికి? అవిజ్ఞాత అంటే ఎవరు? భగవంతుడే, మన లోపల ఉండే పరమాత్మ అన్నమాట. సో నేనే నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను అనేసి, నీకు నా గురించి మర్చిపోయావేమో అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఆయన గుర్తు చేస్తాడనమాట. సో నేను ఎప్పుడు నీకు ఒక ఫ్రెండ్ లాగా నీ వెనకాలే ఉంటాను అని చెప్పేసి చెప్తారు. సో అతను ఏంటంటే ఈ మెటీరియల్ బాడీ గురించి అంతా కూడా చెబుతూ మనకి 5 గార్డెన్స్ ఉంటాయి అంటే మనలో ఉన్న ఇంద్రియార్థాలు అనేసి, 9 గేట్లు ఏంటి అని అంటే మనకి హోల్స్ ఉంటాయి కదా అవన్నీ అనమాట. సో ఒక గాడ్ ఎవరు అంటే లైఫ్ ఎయిర్, ప్రాణవాయువు అని. 3 అపార్ట్మెంట్లు ఏంటి అంటే ఎర్త్, వాటరు, ఫైర్ అనేసి. మనకి 6 ఫ్యామిలీస్ ఏంటి అంటే మన నాలెడ్జ్, సెన్సెస్, జ్ఞానేంద్రియాలు, ఒకటి మైండ్ అని చెప్పేసి. మనకి మళ్ళీ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి 5 షాప్ అంటే మన శరీరం దేంతో తయారవుతుంది అనేది చెప్తారనమాట. మన ఇంటెలిజెన్స్, మన జీవ, హస్బెండ్ అది ఈ విధంగా ఇవన్నీ చెప్పేసి మనకి ఇది రివీల్ చేస్తాము. ఈ విధంగా అతను గురువుతో పాటు ఉండి భగవంతుడితో చెప్పింది మనం వింటూగా ఉంటే మనం ఈ లైఫ్ నుంచి మనం బయటపడొచ్చు అనేది. కాకపోతే ఎప్పుడైతే ఇదంతా వింటారో తర్వాత నారదుల వారిని ప్రాచీన వారికి అడుగుతాడనమాట. నువ్వు చెప్పిందంతా కూడా నాకు ఏమీ సరిగ్గా అర్థం కాలేదు, నువ్వు నాకు మళ్ళీ వివరంగా నాకు అర్థమయ్యేలాగా చెప్పు అంటే అప్పుడు అతను ఆ పురంజన అంటే ఏంటి, మన లివింగ్ ఎంటిటీ అని, లోపల
సిటీ అంటే మనం ఈ దేహమే సిటీ అని, అవజ్ఞాత అంటే లోపల ఉండే పరమాత్మ అని, 9 గేట్లు ఏంటి అంటే మనకు ఉండే 9 ఏమంటే హోల్స్ అవన్నీ అని, పురంజని అంటే మనకి బుద్ధి అనేసి, మేల్ ఫ్రెండ్ ఎవరు అంటే 10 ఇంద్రియాలు అని, కర్మేంద్రియాలు, ఫిమేల్ ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం దాంతో చేసే పనులు అనమాట. ఏదైతే ఆ ఇంద్రియాలతో మనము వినడము ఇవన్నీ చేస్తాం కదా, అవన్నీ అన్నమాట. ఏదైతే సర్పం ఉంటుందో మనకి 5 పడగలతోటి ఉంటుందో అది ఏంటి అని అంటే అది మనకి ప్రాణవాయువులు ఇవన్నీ కూడా 5 ఆపాన పాన ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అని చెప్పి చెప్తారు. సో మనకి 11 ఎవరు అటెండెన్స్ అంటే మైండ్, దాంతో పాటు మనకి మిగతా ఇంద్రియాలు కర్మేంద్రియాలు అన్నమాట, ఇవన్నీ అని చెప్పేసి. ఈ పాంచాల స్టేట్ ఏంటి అంటే మన ఇంద్రియార్థాలు అనేసి. సో ఈ విధంగా దీని గురించి కూడా ఒక్కొక్కటి ఆయన చెప్పుకుంటూ వచ్చి, దీంట్లో మీ అందరికీ గుర్తుంటే కనుక చాలా మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కాంటే రేపు కొంచెం ఒక్కసారి నేను మళ్ళీ 28, 29, 30, 31 చెప్పేసి, 31లో అయితే పెద్దగా ఏమీ ఉండదు మనకి లాస్ట్ చాప్టర్లో. సో మధ్యలో 31 కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకు మనం అందరినీ ఏ విధంగా ఈ జింకలాగా ఒక మనం డాగ్ లాగా ఎలా అయితే మనము ఒక్కొక్కసారి వెళ్తే తన్నులు తింటూ ఉంటాము, అవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఇవాళ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. హరే పరిగెట్టాను. కృష్ణ. ఆ, ఇక్కడ అది సునీతి అనే పేరు చెప్పాను మాతాజీ, ఎవరు సునీతి తినికి